ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి ప్రణామాలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము ధారావాహిక కార్యక్రమము రుద్ర ప్రవచనము. ది 8/6/25 జరిగినటువంటి శ్రీమాన్ బ్రహ్మర్షి డిఎస్ శాస్త్రి గారి చేత ప్రవచింపబడినటువంటి రుద్రంపై ఇప్పుడు మన ఆత్మీయ సోదరిమణి శ్రీమతి సిహెచ్విఎల్ పద్మావతి, ఆత్మీయ సోదరుడు శ్రీ ఇప్పిలి నాగేశ్వరరావు గారు వారి యొక్క వివరణ ముందుంటుంది. తర్వాత శాస్త్రి గారి యొక్క ప్రవచనం ఉంటుంది. ఇది కార్యక్రమం. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు నమస్కారములు. మన అహం సత్యబోధక కుటుంబం అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు శతకోటి వందనములు. బ్రహ్మర్షి శ్రీ డిఎస్ శాస్త్రి గారికి శతకోటి వందనములు. ముఖ్యంగా ఈ రుద్రం మీద అయిపోయిన క్లాస్ మీద విశ్లేషణ చేయమని గురువుగారు అడిగినప్పుడు నాకైతే రుద్రం మీద అవగాహన తక్కువ, నాకు రాదు కూడా. కానీ నాకు కొన్ని అనివార్య కారణాల వల్ల నేను స్వామే నా గురువు అని ప్రశాంతి నిలయం వాళ్ళ వేదం వింటూ నేను ఇంచుమించు సంవత్సరాన్నర బట్టి నేను ఇంట్లోనే అన్ని చదువుకుంటున్నానండి. కానీ రుద్రం ప్రవచనం ఇతనిది మనం విన్న తర్వాత గురువు గారు చెప్పడం వినడం నిజంగా మన జన్మల అదృష్టం అండి. శాస్త్రి గారు మనకి దొరకడం. నేనైతే ఉదయం గత వారం ఆయన చెప్పింది నేను 4 times విన్నానండి. ఈ వారం అంతా 100 గంటల భజనల కార్యక్రమాలకు వెళ్ళిపోవడం వల్ల నేను సరిగా ఎక్కడ అది వినలేకపోయినా ఇవాళ ఉదయం 4 times విన్నాను. 4th time విన్న తర్వాత అయితే నేను చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాను. ఆయన అందులో ఒక శ్లోకం ఏదో చెప్పి దాని అర్థం చెప్పిన తర్వాత వివరణ అంతా కొంచెం నాకు అర్థమైన కాడికి నేను మీ అందరికీ చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. నేను అంత పెద్ద తెలివైన దాన్ని, నాకు అంత పెద్ద నాలెడ్జ్ కూడా లేదు. సాయిరామ్ అండి. గత వారం శాస్త్రి గారు, మధ్యలో స్వామి అన్న శాస్త్రి గారు అన్న ఇద్దరు ఒకటే, నాకు శాస్త్రి గారిలోనే స్వామి ఉన్నారు. అయితే అదేం చెప్పారంటే గత వారం మనకి భగవంతుడు కానీ గురువు కానీ ఒక సాధకుడిని స్పందన చేసి వదిలేక ఆయన ఆ సాధకుడు తాను భగవంతునికి దగ్గరికి వెళ్ళే మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్న లక్షణాలు కలిగి అలాంటి సాధనలు ఆయన చేసుకుంటూ ఆయన తన గమ్యాన్ని లక్ష్యాన్ని చేరుకుంటాడు అని ఒక విషయం చెప్తూ ఆ రోజు ఆయన మనకి ఈ రుద్ర ప్రవచనం ప్రారంభించారండి. అయితే మనకి ఆసు శయనాయచ మంత్రాలకు ముందు శ్రవాయచ ప్రతి శ్రవాయచ చెప్పారు. దాన్ని మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతో గురువు గారు మరి 4 మంత్రాలు కొంచెం ముందుకు వెళ్ళి మరి కొంచెం మనకి విశ్లేషణ బాగా చేసి అర్థమయ్యేటట్టు చెప్తానని చెప్పారండి. అందులో ఏంటంటే 6వ మంత్రంలోని యామ్యాయచ క్షేమ్యాయచ, యమలోకాలు క్షేమలోకాలు అని 2 పదాల గురించి చెప్పారండి. అయితే ఇందులో ఏంటంటే మానవుడు లేదా మనకు తర్వాత సాధన చేసే సాధకుడు తన పూర్వ పుణ్య కర్మల జన్మల ఫలితం వల్ల, ఆ పూర్వజన్మ జ్ఞానం వల్ల ఆయన అష్టాంగ యోగ మార్గంలో యమ నియమాది నియమాలు ఆయన పాటిస్తూ యోగాంగ సాధనలు చేస్తూ తన గమ్యాన్ని చేరుకోవడానికి సాధన చేయడం చేస్తుంటాడని గురువు గారి విషయం అదొకటి చెప్పారండి ఇక్కడ. ఇంకా తర్వాత మరి ఏం చెప్పారంటే శోభ్యుడు అనే పదాన్ని కూడా వివరించి చెప్పారు. తర్వాత మంత్రం ఏం చెప్పారు? ఉర్వర్యాయచ కళ్యాయచ అని చెప్పారు. దీనికి ఏంటంటే నేలలోని ఒక గింజలు పాతుతాం మనం. అవి ఏంటంటే ఒకే గింజ వేస్తాం మనం, ఒక విత్తనం. కానీ అది పెద్ద పెద్ద వృక్షాలు కావచ్చు, లేదా మనము ధాన్యం గింజలు వేస్తే అది పెద్ద పెద్ద 100 కొద్ది 1000 కొద్ది గింజలు తయారవుతాయని చెప్పారు. ఆ రకంగా మనం ధాన్యం కుప్పలు కూడా వాటిని తయారు చేసుకుంటున్నాం సాయిరామ్ అని చెప్పారండి. ఈ రకంగా ఈ 2 మంత్రాలతో చెప్తూ ఏం చెప్పారు? వేదము వేదాంతం అనే పదాల గురించి కూడా మధ్యలో వివరణ ఇచ్చారండి. ముఖ్యంగా దీని అర్థం మనకి బాగా అర్థం అవడానికి ఏం చెప్పారంటే మంత్రాల వల్ల మంచి చేస్తే మంచిని మనం పెంచుకుంటాం, చెడు చేస్తే చెడు పెంచుకుంటాము అనే భావనని ఆ ముందు దాంతో మనం అన్వయించుకోవాలన్న విషయాన్ని మనకి ఇక్కడ గురువు గారు చెప్పారు. తర్వాత ఏంటన్నారంటే ఇంకా శ్లోక్యాయచ అవసాన్యాయచ అని చెప్పారండి. ఈ శ్లోక్యాయచ అవసాన్యాయ వచ్చేసరికల్లా ఏం జరిగింది? ఈ ఉపనిషత్తులు అది కూడా చెప్పారు. ఇవి ఉపనిషత్తులు ఎలా వస్తాయంటే గురు శిష్యుల సంవాద ఫలితంగా ఏర్పడతాయి. ఇది ఏంటి ఉపనిషత్తులు అంటే ఏంటి? వేదాల సారమే ఉపనిషత్తులు, వేదం యొక్క సారం. అయితే ఈ వేదంలో ఇంకా ఏం చెప్పారంటే అనేక రకాలైన కామ్యమైన విషయాలు ఉన్నాయి ఈ వీటిల్లోని. దీనికి మనకి బాగా అర్థమయ్యేటట్టు ఏం చెప్పారంటే గింజల సారం,
ఈ మనం వేరుశెనగ గింజలు వేస్తాము, రకరకాల పంటల్లో గింజలు వేస్తుంటాం. కానీ అన్నిట్లోని సారం అనుభూతం చేసుకొని మనము ఆ రకంగా ప్రయత్నం చేసుకొని గురు శిష్యుల సంవాదం ద్వారా వచ్చేవి ఈ రకంగా అని చెప్పారు. మరొకటి ఏం చెప్పారండి, ఇంక ఇక్కడ ఉపనిషత్తుల గురించి కూడా ఇక్కడ చెప్పారు. ఉపనిషత్తులు అనే పదంలోనే ఏంటంటే ఉప అంటే సమీపము అని చెప్పారు. సత్ అంటే సమీపంగా ఉండేది, కూర్చోబెట్టేది మనకని. అంటే ఆ వేదాల తాలూకా సారమే ఉపనిషత్తులు కాబట్టి ఆ ఉపనిషత్తుల్లోని ఉన్న మంత్రాలకి మనము దగ్గరగా కూర్చొని మనము దాన్ని సాధన చేసేటట్టుగా అన్న అర్థంగా అన్వయించుకునేటట్టుగా చెప్పారని ఇక్కడ నాకైతే అర్థమైంది. సాయిరామ్ అండి. అయితే ఇంకా ఇక్కడ వేరుశెనగ గింజలు, నువ్వులు నూనె గింజలు ఇలాంటి రకరకాల గింజలు వేస్తున్నాము. ఆ గింజల్లో సారాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ సర్వోపనిషత్తు ముఖ్యంగా ఏం చెప్పారంటే మరొక విషయం కూడా చెప్పారండి. ఉపనిషత్తుల సారం ఏంటి అంటే రుద్ర హృదయం అని చెప్పారండి. ముఖ్యంగా అదేంటి, శివుడి పరంగా మనం చెప్తే అంట దాన్ని సర్వోపనిషత్తులు అని చెప్పారు. సర్వోపనిషత్తుల సారాన్నే మనం రుద్ర పరంగా, అదే శివుడి పరంగా మన ఈశ్వరుడి పరంగా చూస్తే దాన్ని రుద్రం అంటారని, అదే ఆ సర్వోపనిషత్తుల సారాన్ని మనం అమ్మవారి పరంగా చూస్తే లలితా సహస్రంగా అర్థం చేసుకోవచ్చు అని కూడా చెప్పారండి. ఇంకా వేదాలను మనం లౌకికంగా అర్థం చేసుకొని లౌకిక సుఖాలు పొందుతూ ఊర్ధ్వలోకాలకు పోయి, ఇది చాలా మంచి సెంటెన్స్ చెప్పారండి. ఇది ఊర్ధ్వలోకాలకు పోయి దేవలోకం ఉత్తమ లోకాల్లో మన సుఖాలు పొందుతూ మళ్ళీ అక్కడ కర్మఫలాలు బట్టి తిరిగి మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఇలా ఉండే జన్మలు కాదు అని చెప్పారు. మనం ఏంటంటే సాక్షాత్తు భగవంతుల్లో కలిసిపోయేటట్టుగా మనం సాధన చేసి అప్పుడు మనము ఆ వేదాల తాలూకా సారాన్ని మనం అనుభవించి అలా కరెక్ట్ గా భగవంతుడిలో కలిసిపోయే మార్గానికి సాధన మనం చేసుకోవాలి అన్నట్టుగా చెప్పారు. తర్వాత మంత్రం మరొకటి చెప్పారండి, వన్య కక్ష్య. వన్య అంటే ఏంటి, ఇక్కడ మన వనాలలో సాధన చేయడం. పూర్వ మునులు వాళ్ళు అడవుల్లోనే ఎన్ని సంవత్సరాలు వాళ్ళ తిండి నిద్రాహారాలు ఏమీ లేకుండా ఎంతెంత తపస్సులు చేసేవారు. అంటే ఆ యుగ ధర్మం బట్టి వాళ్ళు ఆ సాధనలు వాళ్ళు చేయడం అనేది చెప్పారు. అయితే మనకిప్పుడు యుగ ధర్మాలు మారిపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాము, ఏకాంత ప్రదేశం వెతుక్కుంటున్నాము. ఏకాంత ప్రదేశం వెతుక్కొని అక్కడ మనము ధ్యానం చేయడం, సాధనల్లో ఉండే మార్గాలన్నీ కూడా మనం అందులో పాటిస్తున్నాము. దీనికే స్వామి ఏం చెప్పారంటే హెడ్ ఇన్ ద ఫారెస్ట్ హెడ్ ఇన్ ద సొసైటీ అని చెప్పారని కూడా ఒక క్యాప్షన్ మనకి ఇక్కడ గురువు గారు చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనము సాధారణంగా మనిషి తాలూకా నైజం ఎలా ఉంటుందంటే 24 గంటలు భగవత్ చింతన మీద మనం ఆధారపడి ఉందాం. ఆ రకంగా ఉండదు. పూర్వం వాళ్ళు అలాగా అప్పుడు ఆ ఋషులు అలా చేశారు అంటే వాళ్ళు అదే పని, వాళ్ళకి తపం అంటే వాళ్ళకి నిరంతరం ఆ సాధనలోనే ఉండేవారు ఆయన. అయితే మనం 24 గంటలు భగవత్ చింతన మీద లేం కాబట్టి మనము ఏ పని చేసినా, ఈవెన్ అది ఆధ్యాత్మికం అనండి లౌకికం అనండి, అది ఏ పని చేసినా మనం భగవదర్పణం చేసుకోవాలి. అది ఏంటి, దేనికి అంటకుండా ఉంటుంది, భగవదర్పణం చేయాలి. ఈ సందర్భంలో గురువు గారు చెప్పారు లలితా శాస్త్రంలో ఒక నామం భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక అని చెప్పారండి. చాలా అద్భుతమైన మంత్రం, అదొకటి చెప్పారు, చాలా బాగుంది. తర్వాత షట్చక్రాలు చెప్పారు. శరీరంలో మనకి ఉండే 6 చక్రాల ద్వారా అంతర్గత సాధనల ద్వారా కూడా మనము నాదం నాదాంతం వాటి గురించి కూడా చెప్తున్నప్పుడు ఈ 6 చక్రాల ద్వారా మన శరీరంలో ఉండే నాదాలకి కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని ఒకటి చెప్పారండి. తర్వాత ఇంకా వెనుకటి జన్మలు ప్రస్తుత జన్మలు అని కూడా చెప్పారు. ఇంకేంటవి, ప్రతిధ్వని. ఈ రకంగా అంటే మనం వెనక జన్మల్లో చేసిన మన కర్మబలాలు బట్టి మనం ప్రస్తుత జన్మ ఎత్తుతున్నాం. కాబట్టి ప్రస్తుత జన్మలో కూడా మనము మంచిగా ఉండి మంచి పనులు చేస్తే అది మనం తర్వాత వచ్చే జన్మ కూడా మనం కొంచెం ఖాతాలో దాచుకున్నట్టు అవుతుందండి. ఇప్పుడు ముఖ్యంగా మనిషి జన్మ ఎత్తిన తర్వాత మనిషికి తర్వాత సందర్భంలో అక్కడ గురువు గారు చెప్పారు, మళ్ళీ మనకి ఏంటంటే శరీర అంగాలు చెప్పినప్పుడు తలలో ఏంటంటే నీ మెదడులోనండి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన ఆలోచనలు ఉంటాయి. అందరి తలల్లో ఒకే రకమైన ఆలోచనలు ఉండవు. ఆలోచనలు అనేవి వేరువేరుగా ఉంటాయని ఇది ఒక మంచి విషయాన్ని తెలియచేశారు. తర్వాత ఓంకారం గురించి మళ్ళీ చెప్పారండి. ఓంకారం ఏంటంటే దీనికి ఆధారమైనది నిరాకార తత్వం అని. అయితే భగవంతుడు తన్ను తాను వ్యక్తం కావడానికి ఓంకారంను శబ్ద బ్రహ్మ రూపంలో మనకి తెలియచేశారని కూడా చెప్పారండి. ఈ ఓంకారం ఏంటి, ముఖ్యంగా శివుని తాలూకా పంచముఖాలలోని ఈశానముఖం నుండి వచ్చిందని కూడా తెలియచేశారు. అయితే ఈ ఓంకారము ఇవన్నీ మనం మరొకసారి శ్రవ ప్రతిశ్రవాలకు వెళితే నిశ్శబ్దం శ్రవ అయితే ఓంకారం ప్రతిశ్రవ.
అయితే ఓంకారం ప్రతిశ్రవ మనం శ్రవ అనుకుంటే మళ్ళీ దానికి ప్రతిశ్రవ ఏంటవుతుందంటే ఏంట ఆ ఓంకారంలో ఇంకా ఏమున్నాయో కూడా తెలియజేశారు. ఏంటి? పంచబ్రహ్మలు, పంచభూతాలు, అనంతమైన సృష్టి. అంటే ఈ అనంతమైన ఈ సృష్టిలో రకరకాల మనుషులు అందరూ పుట్టడం సాధన ఇవి. అయితే ఇందులో మళ్ళీ వ్యక్తి సాధన కూడా వస్తుంది. ఈ వ్యక్తి సాధన అనేది కూడా మనము శబ్దం పరంగా కూడా అన్వయించుకోవచ్చు అని కూడా ఇక్కడ చెప్పారండి గురువు గారు. భగవంతుడు దాన్ని వ్యక్తం చేసుకోవడమే శబ్ద మార్గం అని శబ్దం అని చెప్పారు. అయితే ఇక్కడ శబ్దానికి ఎంత ప్రాధాన్యత ఉన్నది అనేది చాలా చక్కగా చెప్పారండి శాస్త్రి గారికి. నిజంగా జన్మ జన్మలకి రుణపడి ఉంటాము. అయితే దాన్ని సక్రమమైన మార్గంలో మనం వినియోగించుకోవాలి. ఆ శబ్దాన్ని మనం సక్రమమైన మార్గంలో వినియోగించుకున్నప్పుడే అది మనకి దాని యొక్క ఫలితాలు మంచిగా మనం అనుభవించగలుగుతాము. అయితే తర్వాత ఇంకా మళ్ళీ ఏం చెప్పారంటే అండి, ముఖ్యంగా అక్షరాలు చెప్పారండి. ఓంకారం నుండి వచ్చిన శ్రవ, ఓంకారం నుండి ప్రతి శ్రవాలు 56 అక్షర బ్రహ్మలు. ఈ 56 అక్షర బ్రహ్మాలు కూడా ప్రతి శ్రవాలని మనం అనుకున్నప్పుడు ఓంకారము శ్రవ పరబ్రహ్మ ప్రతి శ్రవాయచ అవుతుందని చెప్పారు. ఇందులో శివుడు తాలూకా డమరుకంలో శబ్దాలు 56 అక్షరాలతోని శబ్ద బ్రహ్మ రూపాలుగా అక్షర బ్రహ్మాలు ఉంటాయని చెప్పారండి. ఈ అక్షర బ్రహ్మలు ఉంటాయని చెప్పారు. ఇంకా ఆ నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలు అంతటితో కూడా అవి శబ్ద బ్రహ్మాది అక్షరాలు విశ్వం అంతా నడుస్తుందని చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ ఏం చెప్పారంటే చాలా ఇంపార్టెంట్, మనకి ఏ శబ్దాలు సానుకూల ప్రభావాలు కలగజేస్తాయో, ఏ శబ్దాలు ప్రతికూల ప్రభావాలు కలగజేస్తాయో మానవుడికి తెలిసి ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఇది. అంటే ప్రతి మనిషి మనం ఆలోచన చేయగలిగి ఉండాలి. చూసారు, అందుకే సౌండ్ పొల్యూషన్ అంటాం దీన్నే. ఈ శబ్దం తాలూకా మహాత్మ్యం ఎంత గొప్పది అంటే అది మనం అనుకూలంగా తీసుకుంటే, సానుకూలంగా మనం కానీ దాన్ని అనుభవిస్తే మన మనస్సుకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అదే మనం ప్రతికూల శబ్దాలు వింటున్నాం అనుకోండి, అది మన శరీరానికి అనారోగ్యాన్ని కూడా కలగజేసి తద్వారా మన శరీరంలో ఉన్న బ్రెయిన్ అవనండి, హార్ట్ అవనండి, మిగిలిన ఆర్గాన్స్ అన్నీ కూడా ఏమవుతాయి మనం చెప్పలేం. అయితే ఈ నాలెడ్జ్ మనిషికి ఉండాలి అని చాలా చక్కగా చెప్పారండి. అక్షరాల కలయిక వల్ల అనేక రకాల శబ్దాలు వస్తాయని చెప్పారు. అక్షరాలు కలిస్తే అనేక రకాల శబ్దాలు. అందులో ఏంటి, ఈ ప్రతికూల శబ్దాలు కానీ మనం ఆశ్రయిస్తే, అంటే ఇప్పుడు చూసారా, ఒక్కొక్క మనిషి తాలూకా తలలో ఆలోచనల వల్ల వాళ్ళ నైజము ఎప్పుడైతే మారుతూ ఉంటుందో దానివల్ల ఏం జరుగుతుంది, మనం కానీ ఆ ప్రతికూల శబ్దాలను ఆశ్రయిస్తే సాధారణంగా కొంచెం మనకి ఇప్పుడు కొన్ని మన స్వామి పాటలు పాడుతుంటాము, ఇంకా ఇవే కాక వేరే పాటలు ఏమైనా పాడచ్చు, ఇంకే సాహిత్యంలోవైనా వినొచ్చు. అవన్నీ కూడా మనకి ఏ శబ్దాలు కలగజేస్తున్నాయి అనేది అవగాహన మనకుండి దాన్ని మనం ఆశ్రయించాలి. ప్రతికూల శబ్దాల ప్రభావాన్ని మనం ఆశ్రయిస్తే మనకి భయంకరమైన గందరగోళ పరిస్థితులకు తీసుకెళ్ళిపోతుంది అది. అదే సానుకూల శబ్దాల వల్ల ప్రభావాన్ని కానీ మనం ఆశ్రయించామనుకోండి నిశ్శబ్ద స్థాయికి తీసుకొని పోతాయి అని చెప్పారు. ఇదొకటి చాలా మంచి అద్భుతమైన విషయం అండి. దీనికి రిలవెంట్ గా ఒక విషయం చెప్పారు గురువుగారు. ఆదివాసులు ఉంటారు, వాళ్ళ ట్రైబల్స్ లోని తెగలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే కోడ్ నెంబర్స్ లాగా రకరకాల సౌండ్లు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే భాషకి లిపి అది సరిగా లేకపోవచ్చు, వాళ్ళకి అక్షర జ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళు క్లారియన్ క్రై అని ఒక పదం చెప్పారండి మన గురువు గారు. అవి 6 to 7 ఫ్రీక్వెన్సీలో వాళ్ళు ఆ శబ్దాలు చేస్తారని. అయితే వాళ్ళు చేసే ఆ తెగలు వాళ్ళు చేసే ధ్వనికట మనం భయపడిపోతాం. సాధారణంగా చూడండి, మనం ఎప్పుడైనా ఏజెన్సీ ప్రాంతాలకు వెళితే అక్కడ రకరకాల శబ్దాలు వినిపించినా మనం కొంచెం ఉలిక్కి పడినట్లు అవుతూ ఉంటాం అనమాట. అయితే అప్పుడు అలాంటి శబ్దాలు వాళ్ళు చేయడం వల్ల వాళ్ళకి అవి మరి ఇంకే జ్ఞానం లేక వాళ్ళు అవి చేయగలిగారేమో. కానీ మనకి ఈ అడవుల్లో ఈ ఋషులు ఎంత మంత్రాలు వాళ్ళు సాధన చేసి, ఉపనిషత్తుల్లో వచ్చే వేదాలన్నిటినీ కూడా వీటన్నిటిని వాళ్ళు సాధన చేసి చేసి దార్శనికత అనే పదం చెప్పారండి ఋషులు పొందినది. అందులో ఉన్న సత్యాలని మంత్రాలు అవి మన మెదడు మీద కూడా సానుకూల ప్రభావం చూపిస్తాయి. కనుక మనము ఎందుకండి ఇప్పుడు రుద్రం చదువుకుంటున్నాము, ఆ సానుకూల ప్రభావాలన్నీ మన మెదడు మీద పడతాయి అనే ఉద్దేశంతో మనం ఇవన్నీ కూడా మనం చదువుకుంటున్నాము. అంటే ఎంత చక్కగా నెరేషన్ చేశారంటే నేను చాలా ఉదయం ఎంతోసేపు ఓ రకంగా ధ్యానంలోకి వెళ్ళానైతే కానీ మొత్తం మీద ఎమోషన్ అయితే అయ్యానండి. అది అంతా విన్నాక 4 సార్లు. అది తర్వాత ఇంకా దాని గురించి ఇంక తర్వాత ఏం చెప్పారంటే ఈ శబ్దాల గురించి చెప్పినప్పుడు ముఖ్యంగా మనకి నీళ్ళ మీద శబ్ద ప్రభావం బాగా చూపిస్తుందని చెప్పారు. మనకి ఇంకా లౌకికంగా మనం చూసుకుంటే ఇంకా ఒక ఉదాహరణ కూడా చెప్పారు. జనరల్ గా మన పెద్దవాళ్ళు అంటారు, ఎవరైనా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ
కొంచెం వికారంగా ఏదైనా ప్రవర్తించి మాట్లాడినా చేస్తే, ఒరే వాడు అమావాస్య అంటారా పూర్ణమి అంటారా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటారు. అమావాస్య పూర్ణమి రోజులలో సముద్రం ముప్పెంగిపోతుంది. మనము సాంఘిక శాస్త్రంలో చిన్నప్పుడు చదువుకున్నాము, సముద్రానికి ఆటుపోటులు వస్తాయి, అమావాస్యకి పూర్ణమికి వస్తుంటాయి అని చెప్పి. అదేంటంటే చంద్రుని వెన్నెల పడి ఆ నీళ్ళ శబ్దాల యొక్క తరంగాలు, ఆలోచనలు మొదలవన్నీ కూడా మార్పులు చెందుతుంటాయి. ఆ శబ్ద తరంగాల వల్ల ఏ రకమైన ప్రభావాలు కలుగుతాయి, అవి సరిగా ఉన్నాయా లేదా అనేది అవి మనం కరెక్ట్ గా చూస్తున్నామా లేదా అన్నది కూడా ఈ శ్రవాయచ ప్రతిశ్రవాయచ అనే నామం ఇండికేట్ చేస్తుందని చెప్పారండి గురువు గారు. ఇంకా మనం ఇంకా లౌకికంగా వెళుకుతే సాధారణంగా కొంతమందికి పాపం మానసిక రుగ్మతలు కూడా ఉంటాయి. అలాంటి బాధలు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ అమావాస్య వచ్చినప్పుడు అవనండి, పొన్నం వచ్చినప్పుడు అవనండి, ఏంటంటే వాళ్ళ మానసిక దృఢ స్థితి సరిగా ఉండదు. ఆ ఉండకపోవడం వల్ల తర్వాత నీళ్ళ తాలూకా తరంగాలు, కాంతి, వీటన్నిటి తాలూకా శబ్ద ప్రభావాలు మన మీద ప్రభావం ఉండడం వల్ల ఈ మానసిక రుగ్మతతో ఉన్న వ్యక్తులకి ఏ రకంగా శబ్దాల ద్వారా వాళ్ళ తాలూకా ప్రవర్తన ఎలా ఉంటుందని కూడా మనకి ఇక్కడ గురువు గారు మనకి తెలియజేశారండి. అయితే సార్ దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పారు. నేల మీద మామూలుగా పడిపోయినది, నేల కొండ మీదకి వెళ్ళి చివర పడిపోయిన వాటికి కూడా ఒక్కొక్క వ్యక్తి తాలూకా మానసిక స్థితిని బట్టి, వాళ్ళ దృఢ స్థితి, శారీరక ఆరోగ్య స్థితిని బట్టి. అయితే చూడండి, ఈ నీళ్ల మీద వచ్చే శబ్దాలు అనండి, కాంతం అనండి, ఇలాంటి ప్రభావాలు ఇవి కూడా ఒక్క మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళమే కాదు, మనలాంటి వాళ్ళ మీద కూడా పడతాయని చెప్పారు. అయితే అవి కూడా చూసారు. అందుకే మనకి కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకవేళ చాలా మంది వ్యక్తులు వాళ్ళ ఉద్యోగ కారణాలు, ఇంకా రకరకాల కారణాల వల్ల స్ట్రెస్ ఫీల్ అవ్వచ్చు. ఆ స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళ మీద ఏ రకమైన ప్రభావాలు చూపిస్తుంది అలాంటప్పుడు వాళ్ళకి ఏమైనా శబ్దాలు వినిపిస్తే వాళ్ళల్లో కూడా ఒక రకమైన మార్పు వస్తుంటుంది. అప్పుడు వాళ్ళకి మనం ఏం చెయ్యాలి? మనం ఏదో సాయిరామ్ అని చెప్పో, లేదో చిన్న పాట పాడు, నెమ్మదిగా ఇలా మనం డెసిబెల్స్, శబ్దాన్ని డెసిబెల్స్ లో కొలుస్తాం కాబట్టి అది తక్కువ స్థాయి నుంచి వాళ్ళలో మనం ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసి మనం వాళ్ళని సానుకూల పరిస్థితికి తీసుకొని రావడానికి అవకాశం ఉంటుందండి. ఇంక దీన్ని గురువు గారు వేరే యాంగిల్లో మళ్ళీ చెప్పారు. అదేంటంటే నిరాకార పరబ్రహ్మ శక్తి ఒకే ఒకటి ఉంటుందండి. అది మన శరీరంలో బ్రహ్మరంధ్ర స్థానంలో ఉంటుంది, మాస్టర్ గ్లాండ్ అని చెప్పారు. అయితే అది ఎలా కంట్రోల్ చేస్తుందో మనకి తెలియదు, కానీ కంట్రోల్ చేస్తుందని చెప్పి గురువు గారు తెలియజేశారు. ఒకటే బిందువు అది రెండుగా మారుతుంది, ఆ తర్వాత మూడుగా మారడం, ఓంకారం శబ్ద బ్రహ్మతర సోహంగా మారడం, ఆ తర్వాత అది శివశక్తి తత్వంగా మారడం, ఇలాగా చాలా వరుసగా చక్కగా చెప్పారండి ఇక్కడ. మళ్ళీ అదే మూడవ స్థాయికి వచ్చేసరికి అది అనంతమైన సృష్టిగా మారిపోతుంది. ఆ అనంతమైన సృష్టికి వచ్చేసరికి మళ్ళీ అందులో చెట్లు, పొట్లు, పాములు, రకరకాల జీవరాశులు, మనుషులు అందరూ ఉంటాం అనమాట. ఇలాగ ఇక్కడ ఏం చెప్పారు? నిరాకార బ్రహ్మ, సాధకుడు ఒక బిందువు, మరొక బిందువు నిరాకార బ్రహ్మ. అయితే మధ్యలో ఏంటిట? శివశక్తి తత్వము. ఒకటి రెండుగా అవడం అంటే శివశక్తి తత్వం ఏర్పడుతుందని చెప్పారు. ఇదే విషయాన్ని మన శరీరంలో ఉండే శారీరకంగా ఉన్న అంగాల ప్రభావం గురించి చెప్పారండి. అంగాలన్నీ ఏంటంటే మనకి కొన్ని ఒకటి ఉంటాయి, కొన్ని అవయవాలు రెండేసి ఉంటాయి. ఇలాగ ఉదాహరణలన్నీ మనకు చెప్పారు. చెప్పడంలో ఫస్ట్ హార్ట్ కూడా చెప్పారండి, గుండె. దీన్ని మనం ఎలా భావనాపరంగా చూసుకుంటే దాన్ని హృదయం అంటాం. స్వామి మన హృదయంలో ఉండాలన్నారు కదా, హృదయ నివాసి మనకు స్వామి. కాబట్టి మన హృదయంలోని స్వామి ఉండాలి కాబట్టి మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఇంకా మనకి ఒకటే ఉండేది ఏమిటండి? మనస్సు. అయితే ఈ మనసు నుండి చిత్తం, బుద్ధి, అహంకారం, అంతకన్నా రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నిటిని మనం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటి ప్రాధాన్యతను మనం చూసుకోవాలి. ఇంకా మిగిలినవన్నీ కూడా చాలా చెప్పారు. కళ్ళు, చెవులు, అదేంటి ఒక్కొక్కటి ఉండేవి, రెండేసి ఉండేవి, అన్ని మనకు ఉదాహరణలు స్వామి గురువు గారు చెప్పారండి. ఇదేంటి? దీనికి ఒక కొటేషన్ కూడా చెప్పారు. శబ్ద బ్రహ్మ నిష్ణాతో పరబ్రహ్మాతి గచ్చతి అని చెప్పారండి. అంటే ఏంటి? మనకి ఈ రకంగా ఈ శబ్ద బ్రహ్మాలన్నిటిలో కూడా పరబ్రహ్మాతి గచ్చతి, శబ్ద బ్రహ్మ వాటిలోని సానుకూలమైన శబ్దాలను మనం వింటూ మనము పరబ్రహ్మాతి గచ్చతి అంటే ఆ పరబ్రహ్మం దగ్గరికి మనం చేరుకోవాలి అన్న అర్థం వచ్చేటట్టుగా నేను అర్థం చేసుకున్నాను. సాయిరామ్ అండి. తర్వాత ఇంకా స్వామి ఒక సందర్భంలో ఇక్కడ ఒకే హృదయం, గుండె ఒకటే ఉంది, కానీ ఆ హృదయాన్ని ఒక సందర్భంలో స్వామి చెప్పారటండి, మీరు మీ హృదయాన్ని మ్యూజికల్ చైర్ గా చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. తర్వాత రెండోది ఏంటి? నాలుక ఒకటే ఉంది, కానీ ఇది ఏంటి? వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పారండి. నాలుక ఇది ఏకాంగమే, కానీ ప్రపంచములోని అనేక దోషాలకి కారణం ఏమిటి అంటే ఇందులో జిహ్యేంద్రియ చాపల్యము, గుహ్యేంద్రియ చాపల్యము.
జిహ్వ అంటే నాలుకని తెలుసును, గుహ్యం అంటే ఇక్కడ మనస్సు గుప్తంగా ఉంటుంది, కంటికి కనిపించదు. ఈ రెండింటి వల్ల కూడా మనం ఈ ప్రపంచంలోని అనేక సమస్యల్లో చపల చిత్తంతో పడిపోవడం, అనేక పాసాల్లో చిక్కుకోవడం, వాటిని అరికట్టుకోలేకపోవడం ఇలా జరుగుతుంటుంది. ఆ పై రెండింటిని, ఈ రెంటిని కానీ మనం కట్టుకొని సాధన చేయగలిగితే కొంతవరకు మనం పరబ్రహ్మ తత్వాన్ని సాధించవచ్చునని కూడా చెప్పారండి. దీనికి ఒక ఉదాహరణ చెప్పారు. ఏంటి? వడ్ల గింజలో బియ్యపు గింజ అని చెప్పారు. మానవుడికి భగవంతుడికి తేడా ఇదే అన్నట్టుగా చెప్పారనమాట. ఇద్దరు ఒకటే అన్నట్టుగా పద్ధతిలో చెప్పారు. తర్వాత మరొక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారండి. అచ్చులు హల్లులు, అక్షర పరబ్రహ్మ అని చెప్పుకున్నాం కదా, అక్షర బ్రహ్మాలని. ఈ అచ్చులు హల్లులకి గురించి చెప్పారండి. 16 అచ్చులు, ఇవి అక్షరాలు. ఇవి ఏంటి? శివశక్తి సంబంధమైనవి. హల్లులు పరమేశ్వరుడు. మనకు అచ్చులు అనేసరికల్లా ఏంటంటే ఇవి వాటి పౌనః పుణ్య శక్తిట 9 to 47 మిల్లీమీటర్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుందటండి. అది అంత పవర్ఫుల్ ఉన్నది అనమాట అచ్చులు, శివశక్తి. హల్లులు ఏంటి? మనం కచ్చడి దెబ్బలు గచ్చడి దెబ్బలు అనుకుంటాం కదా. అయితే ఆ కాయ ఎలా ఏర్పడింది? హల్లులు అయితే కొన్ని ఇలాగా, కానీ అచ్చులకి వాటిని కలపాలి. ఈ హల్లులకి పరమేశ్వరుని అచ్చుల్ని కలిపియాలండి. కలిపిన తర్వాత మనం ఆ శక్తిని కలిపిన తర్వాతే మనం హల్లుల్ని బాగా పలకగలుగుతామండి. హల్లులకు కాగొచ్చని అనలేం కాబట్టి, అంటే పరమేశ్వరుడితోని శివశక్తి ఈ హల్లులతో అచ్చులను కలిపి మనం చదవాలని చక్కగా చెప్పారండి. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఈ రకమైన పదాలతోని మనకి ఇన్ని రకాల మంత్రాలని మన పూర్వ యుగంలో ఉపనిషత్తు నుండి, వేదాల నుండి మనకి అందించారంటే నిజంగా మనం ఎంతో పుణ్యాత్మనం అనుకోవాలి. ఆ తర్వాత ఇంకా వాక్కు, శబ్దము, నాదం, సోహం, ఇవన్నీ కూడా, ఇలాంటివన్నీ కూడా ఈ అచ్చులు హల్లులు ఈ రెండు కలిపి ఏర్పడిన ద్వారానే వచ్చాయని చెప్పారు. ఇంకా ఏంటి? అక్షరాల్లో శివశక్తి తత్వం గురించి కూడా చెప్పారండి. ఇది ఎక్కడ ఉంటుందంటే విశుద్ధి చక్రం. విశుద్ధి చక్రం అంటే ఏంటి? మన కంఠంలో ఉంటుందని చెప్పారు. శివుడిని ఇంకా ఏం చెప్పారంటే శివజ్ఞాన ప్రదాయునిగా చెప్పారండి. అదే మనం దీపం పెడతాం. దీపం వెలుగుతున్నప్పుడు ఏంటి? దీపం శివుడు అనుకుంటే అది చుట్టూ మనకు వ్యాపిస్తుంటుంది దాని యొక్క కాంతి అండి. ఆ కాంతి అదంతా కూడా మనం పరాశక్తి అని మనకి చెప్పారనమాట. అయితే దీనికి సంబంధించి మన గురువు గారు, మన శాస్త్రి గారు ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారండి. ఇక్కడ ఏంటంటే శివశక్తియా యుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమతి అని చెప్పారండి. అయితే ఇది ఈ శ్లోకం నేను మా గురువు గారు చెప్పినప్పుడు స్పీడ్గా రాయలేకపోయాను, కానీ మళ్ళీ 4 సార్లు విన్నాను కదా, ఒక్కొక్క పదము రాసుకున్నాను. తర్వాత నేను చెక్ చేసుకుంటే అది ఏంటంటే సౌందర్య లహరిలో మంచి శ్లోకం తీసుకొచ్చి చెప్పారు. అంటే ఈ శ్లోకం ఇక్కడ గురువు గారు ఈ సందర్భంలో ఇక్కడ చెప్పడానికి గల కారణము ఏమిటి అంటే శక్తితో కలిసిన శివుడు విశ్వాన్ని సృష్టించగలడు, లేకపోతే భగవంతుడు కదలలేడు. అంటే ఏంటి? సర్వమంగళ సహితుడైన శివుడు. సర్వమంగళ అంటే ఎవరండి? ఇక్కడ మనకి అమ్మవారు. ఆ సహితుడైన శివుడు జగన్ నిర్మాణ శక్తి అయిన నీతో కూడితేనే గాని జగాలను సృష్టించడానికి సమర్థుడు కాడు. నీతో కూడకపోతే ఆ దేవుడు తాను కదలడానికి సైతము కూడా ఆయన అసక్తుడు అని అర్థం వచ్చేటట్టుగా చెప్పారు. అంటే శివుడు శక్తి ఒకటేనని, ఇంకా ఏదైనా మనం ఏం చెయ్యాలన్నా ఎల్లప్పుడూ కూడా కలిసి ఉండాలని ఈ గురువుగా చెప్పిన ఈ 2 పాదాలు భావం మనకి ప్రకటిస్తుందండి. అయితే ఇక్కడ నాకు అనేది అనిపించింది అనమాట. అందుకే మనకి పూర్వం పెద్దలు చెప్పేవారు భార్యాభర్తలు కలిసి ఉండాలి. వచ్చారా భార్యాభర్తలు ఇద్దరు ఒకేసారి పార్వతీ పరమేశ్వరుల్లా వచ్చారనేవారు అందరూ, మనందరికీ తెలిసిన కొటేషన్. మన పెద్దలు అలాగే అనేవారు, భార్యాభర్తలు వస్తే పార్వతీ పరమేశ్వరుల్లా వచ్చారు, మంచి సమయానికి రండి మా ఇంటికి అని అలా చెప్పేవారు అనమాట. ఈ రకంగా అచ్చులు హల్లులతోని ఏర్పడిన ఈ అక్షరాలతోనే మనకి వేదాలు, పుస్తకాలు, గ్రంథాలు అన్నీ వచ్చాయని చెప్పారు. అందువల్ల మనం ఇలాంటి మంత్రాలు నేర్చుకోవడం వల్ల మనం ఏంటంటే ఈ మంత్రాలు బాగా మనం నేర్చుకొని మనము బాగా సాధన చేసి ఆ భగవంతుణ్ణి చేరడానికి మనం ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని నాకు బాగా ఇక్కడ వరకు అర్థమైందండి. ఇంకా మరి ఆ తర్వాత నాకు ఇంకా టైం లేక నేను కొంచెం వెళ్ళలేకపోయాను. అయితే సాయిరామ్ అండి, సాయిరామ్. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి, శాస్త్రి గారు, మీకు జన్మల వరకు మేము రుణపడి ఉంటామండి. ఇంత నిరీక్షణ ఎక్కడ మాకు ఎవరు చేయలేదండి. చాలా వీఆర్ ఆల్ టుగెదర్. మన గమ్యం ఒకటే. చెప్తాను, చిన్న చిన్న చెప్తానమ్మా, మళ్ళీ చెప్తాను. సాయిరామ్ తల్లి. నాగేశ్వరరావు గారు.
Okay, sir. You can continue. ఓకే. సో అందులో చిన్న చిన్నవి 2-3 చిన్న కరెక్ట్ చేసుకోవాల్సిన చిన్న చిన్న విషయాలు 3 ఉన్నాయి, అవి చెప్తాను. తర్వాత మిగతా ఇవాళ ఈ మంత్రం ఈ 2 మంత్రాలు కంప్లీట్ చేద్దాం. సో అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. సో ఈ అమావాస్య పూర్ణిమ అనేది వాటి 2 నోట్స్ కింద మనం భావిస్తాం. వాటి యొక్క ప్రభావం సముద్రం మీదే ఉన్నప్పుడు మానవుడి మీద ఉండదా? 100% ఉండి తీరుతుంది. దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బల్ల మధ్యలో ఒక వస్తువు పెట్టాం. ఆ బల్ల మధ్యలో పెట్టిన వస్తువు, బల్ల ఒక 3 అడుగులు పొడుగుంది. ఆ బల్ల మధ్యలో వస్తువు పెట్టాం. ఆ వస్తువుని ఒక 4 అంగుళాలు జరిపాం. 4 అంగుళాలు జరిపిన బల్ల మించి కింద పడదు. కారణం ఏమిటి? ఇంకా దానికి చాలా చోటు ఉంది కాబట్టి. ఆ బల్ల అంచుకి 2 అంగుళాల దూరంలో ఒక వస్తువు పెట్టాం. దాన్ని 4 అంగుళాలు జరిపితే ఏమవుతుంది? కింద పడిపోతుంది. మధ్యలో పెట్టిన వస్తువు 4 అంగుళాలు జరిపినా కింద పడలేదు. అంచు మీద దగ్గరలో ఉన్నటువంటి వస్తువు 2 అంగుళాలు జరిపితేనే కింద పడిపోయింది అన్నట్టుగా, ఎవరికైతే మానసికమైనటువంటి ఎబిలిటీ చాలా అంచు దాకా పోయినటువంటి స్థితిలో, ఉద్వేగ స్థితిలో ఉంటారో వాళ్ళ మీద ఈ అమావాస్య పూర్ణిమల యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉండటమే కొంచెం మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళ మీద ఎక్కువ పిచ్చిగా వాళ్ళు బిహేవ్ చేయడానికి కారణం. మన మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి బల్ల మధ్యలో ఉన్న వస్తువు 4 అంగుళాలు జరిగినా ఇంకా బల్ల మధ్యలోనే ఉన్నట్టుగా అంత ఎక్కువ ప్రభావం మన మీద చూపించలేక, చూపించకుండా ఉంటుంది. ఇది గమనించిన పెద్దవాళ్ళు మనకి పెట్టినటువంటి శిక్షణ విధి విధానం కనుక చూసేటట్టయితే, ఇవాళ మనం పనికొచ్చి పనికిరాని స్కూళ్ళకి పోతున్నాం, ఈ ఇంగ్లీష్ విద్యలో నేర్చుకుంటున్నాం. వీటిల్లో మనకేమిటి? ఆదివారం సెలవు, వెళ్తే సెకండ్ సాటర్డే కూడా సెలవు. ఇవి మన సిస్టమ్. ఎందుకు సెలవు అనే దానికి ఏ రకమైనటువంటి స్పష్టత మనకి లేదు. ఎందుకు శనివారం సెలవు, ఎందుకు ఆదివారం సెలవు అంటే మనకి స్పష్టత లేదు. కానీ ప్రాచీన సంస్కృతిలో అధ్యయన దినాలు, అనధ్యయన దినాలు అని ఉండేవి. అధ్యయన దినాలు, అనధ్యయనం అంటే ఆ రోజు కొత్త సబ్జెక్టు నేర్చుకోకూడదు, పాత సబ్జెక్టు నేర్చుకుని మాత్రమే వెళ్ళవేసే ఒక ప్రక్రియ ఉండేది. అనధ్యయన దినాలు ఏమిటాయంటే, అంటే చదువు కొత్తగా నేర్చుకోవడానికి పనికిరాని దినాలు ఏమిటాయంటే, ఒకటి నోము, అమావాస్య నాడు, దానికి ఒక రోజు ముందు, దానికి ఒక రోజు వెనక. ఒకటి ఫుల్ మూన్, దానికి ఒక రోజు ముందు, దానికి ఒక రోజు వెనక. అంటే 15 రోజులకి 3 రోజులు సెలవులు. ఆ 3 రోజులు ఏమిటాయంటే చతుర్దశి, పూర్ణిమ, పాడ్యమి, లేదు చతుర్దశి, అమావాస్య, పాడ్యమి. ఏమిటి దాని అర్థం? ఈ పూర్ణిమ అమావాస్య నాడు చాలా ఎక్కువ ఉత్తేజంగా ఉంటుంది సిచ్యువేషన్, మైండ్ యొక్క ఓవర్ యాక్టివ్గా మైండ్ ఉంటుంది, లేదు అండర్ యాక్టివిటీగా మన మైండ్ ఉంటుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో కొత్త సబ్జెక్టులు నేర్చుకోవటం, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవటం అనేది తగదు. దానికి ఒకరోజు అటు ఒకరోజు ఇటు కూడా తీసేసి ఆ మిగతా రోజుల్ని అధ్యయన దినాలు అనేవాడు. అంటే చూడండి ఎంత సైంటిఫిక్ అప్రోచో. చిన్న విషయం నుంచి కూడా సాంప్రదాయం అనే మాటకి ఎంత మనం కొన్ని వివరాలు అర్థం చేసుకున్నాం. దాయము, ప్రదాయము, సాంప్రదాయం ఎట్లా అర్థం చేసుకున్నామో, ఈ సాంప్రదాయ పద్ధతిగా మనం నేర్చుకునే విధానం ఏమిటంటే, అనుకూలమైనటువంటి రోజుల్లో మాత్రమే కొత్త విషయాలు, మంచి నిర్ణయాలు తీసుకో. రామాయణంలో రాముడు భరతుడిని అడుగుతాడు, నాయన నువ్వు తెల్లవారుజామున నిద్ర లేచి ఆ సూర్యోదయానికన్నా ముందు నీ కార్యక్రమాలు నిర్వహించుకొని తీసుకోవాల్సిన నిర్ణయాలు అప్పుడే తీసుకుంటున్నావు కదా? అది ప్రశ్న. అవునన్నగారు నేను సమాధానం. ఏడు దాని అర్థం అంటే ఉదయం అంటే రోజులోనే కొన్ని సమయాలు ఎక్కువ ఉదాత్తమైనటువంటి సమయాలు ఏదైతే ఉన్నాయో ఆ సమయాల్లో నిర్ణయాలు తీసుకునే ఒక సాంప్రదాయం మనకు ఉండేది. అట్లాగే ఈ మామూలు సెలవు కూడా అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ధర్మరాజు భారతంలో జరిగిన ఒక సంఘటన కనుక గుర్తు చేసుకునేటట్టయితే, ఉత్తర గోగ్రహణం వినుంటారు. అంటే విరాట్ రాజు కొడుకు, వాడు యుద్ధానికి పోతాడు, వాడు గెలిచి వస్తున్నాడు, పాండవులు కౌరవ సైన్యాన్ని మొత్తాన్ని గెలిచి నా కొడుకు వస్తున్నాడు, పండుగ నాతో జూదం ఆడమంటాడు. ఆ రోజు జూదానికి రా సంతోషం. ధర్మరాజు చెప్తాడు,
చాలా ఎక్కువ సంతోషంగా ఉన్నవాడితోనూ చాలా ఎక్కువ దుఃఖంగా ఉన్నవాడితోనూ ఇట్లాంటి వాటితో పార్టిసిపేట్ చేయకూడదు, నువ్వు మొదటి కేటగిరీలో ఉన్నావు, నేను ఆడనంటాడు. అంటే ఎట్లాంటి సాంప్రదాయాలు మనకు ఉండేవో చూడండి. నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, ఈ గృహస్థితి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవాళ యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధాలు జరుగుతున్న దానికి భౌగోళికంగా ఉన్న గ్రహాలకి సంబంధం చూడండి. కుజుడు శని కలిసి ఖగోళంలో ఉన్నారు, దాన్ని పిశాచ యోగం ఉంటారు. ఈ కుజ శని కలిసి ఉన్న యోగంలో మామూలు స్థితుల కన్నా ఎక్కువ ఉద్రేకమైన మానసిక స్థితులు రావటం, ఏది ఎంతో శాంతంగా ఉండే భారతదేశం కూడా యుద్ధం చేయాల్సి రావటం, ప్రజెంట్గా అస్తవ్యస్తమైనటువంటి భావాలతో కొట్టుకోవటం, ఇవన్నీ జరగటానికి అంటే ఈ జ్యోతిర్మయ శక్తులు ఎట్లా కారణమవుతాయో తెలుసుకున్న వాళ్ళు వాటిని ఎట్లా సానుకూలమైనటువంటి ప్రభావం వాటిల్లో చేయగలిగాలో కూడా తెలుసుకుని ఆ సానుకూల ప్రభావాన్ని శబ్దం ద్వారా తీసుకురావచ్చు అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుని ఆ శబ్దాల్లో పనికొచ్చే శబ్దాలని మంత్రాలు, ప్రేయర్సు, లేదు స్తుతులు ఈ మాదిరిగా చెప్పటం మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ పౌరాణిక గ్రంథాల వెనకాల ఉన్నటువంటి అఖండమైనటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని వాళ్ళు తెలుసుకుని మనకి ఇండికేట్ చేయడంగా వీటిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక యాంగిల్. రెండోది, శివుడి యొక్క ఢక్కాని 14 సార్లు మోగించటంలో సాంకేతం ఏమిటంటే 14 అంటే 1 + 4 5. ఈ ప్రపంచాన్ని తను ఎట్లా సృష్టించాడో చెప్పేదానికి ఆయన చెప్పింది ఈ 14 సార్లు వాయించినప్పుడు, అంటే మోయించినప్పుడు ఉత్పన్నమైనటువంటి శబ్దాల సంఖ్య 43. ఈ 43 శబ్దాలకి దీర్ఘాలు కలిపినప్పుడు అ అనే శబ్దం ఉత్పన్నం, ఆ ఈ ఉ అనే శబ్దాలు ఉత్పన్నమై ఐ ఉండ్ అంటారు దాన్ని, మొదటి శబ్దంది. ఆ ఐ ఉండ్ అనే ప్రధాన శబ్దానికి ఆ దీర్ఘం తీసినప్పుడు ఈ ఈ ఉ ఊ అట రులుక్ రు రు లు లు. ఈ దీర్ఘాలు 5 అహ అని సపరేట్గా ఈ 7 కలిపినప్పుడు 43 + 7 50 వర్ణాలైనవి. ఈ 50 వర్ణాలు కూడా 50 రకాల శబ్దశక్తులు, వీటినే అక్షర శక్తులు అన్నాం. ఈ 50 రకాల శబ్దశక్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకే ఒక ఓంకారం నుంచి వచ్చినాయి. ఓంకారం గనక శ్రవ అనుకుంటే ఈ ప్రతి శ్రవ అనేది 50 అక్షరాలు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మనం సూర్యుడిని గుర్తించాలి. సూర్యుడిని గుర్తించాలంటే ఎట్లా గుర్తిస్తాం? సూర్యుడి నుంచి వచ్చిన జ్యోతి నుంచే సూర్యుడిని గుర్తిస్తాం, అంతేగాని బ్యాటరీ లైట్ వేసి సూర్యుడిని మనం చూపించక్కర్లే. దీపాన్ని గుర్తించాలంటే దీపం నుంచి కిరణాల రూపంలో బయటకు వస్తున్న వెలుగు ద్వారా దీపాన్ని ఎట్లా గుర్తిస్తామో, అట్లాగే ఓంకారాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలనేటట్టయితే ఓంకారం నుంచి వ్యక్తమైనటువంటి ఈ 50 వర్ణశక్తుల్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవటం మూలంగా ఓంకారం యొక్క అనుభూతిని మనం పొందగలగచ్చు అన్నదాన్నే శబ్ద బ్రహ్మాది నిష్ణాతో పరబ్రహ్మేతి గచ్చతి. అంటే శబ్ద బ్రహ్మలంటే ఈ 50 అక్షరాలతోనే విశ్వం అంతా ఏర్పడింది. ఈ 50 అక్షరాలతోనే విశ్వంలో ఉన్నటువంటి సమస్త వాంగ్మయాలు ఏర్పడ్డాయి. ఈ 50 అక్షరాల్ని చాలా స్పష్టంగా ఏ మాదిరిగా మహర్షులు విన్నారో ఆ మాదిరిగా అందుకోవటం మూలంగా భారత జాతిలో నుండి సంస్కృత భాష అత్యంత సంస్కృతీకరింపబడ్డ భాష అయింది. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని 2 మాటల్లో మనం చెప్పుకోవచ్చని ఒక సందర్భంలో మొట్టమొదటి చెప్పుకున్నాం, ఉపోద్ఘాతం చెప్పుకున్న రోజుల్లో. ఏమిటయ్యా ఆ 2 అంటే, ఒకటి వాటికి సాంప్రదాయబద్ధమైనటువంటి సంస్కృతి, సాంప్రదాయ, అందులోనే ఆ సంస్కృతి ఏమిటో మనం చెప్పుకున్నాం. సమ్యకృతి సంస్కృతి, అంతకన్నా ఉదాత్తంగా చెయ్యలేము అన్నంత ఉదాత్తంగా ఏదన్నా పని కనుక చేసేటట్టయితే ఎంత సంస్కారంతో చేశాడరా అంటారు. సమ్యక్ కృతి అంటే కృతం, కృతి అంటే చేయబడ్డది. సంస్కృతి అంటే ఎంత గొప్పగా చేయగలుగుతామో అంత గొప్పగా చేయబడ్డది ఈ విశ్వం. దీన్ని అర్థం చేసుకుని యథాతథంగా ఏ శబ్దాలను అయితే వాళ్ళు జ్యోతిర్మయ రూపాల్లో దర్శించారో ఆ దర్శించిన శబ్దాల్ని యథాతథంగా అందించారు. కాబట్టి ఆ 50 వర్ణాలని సంస్కృత భాషలో 50 వర్ణాలు, తెలుగులోకి వచ్చేటప్పుడు 56 అయినాయి. అంటే ఈ 50 వర్ణాలతో ఉన్నటువంటి సంస్కృత భాషలో ఉన్న వివరాలు మొత్తాన్ని 26 అక్షరాలతో ఉన్న ఇంగ్లీష్లో చెప్పేదానికి ప్రయత్నం చేయటం అరిచేత్తో ఆకాశాన్ని మూసే ప్రయత్నం చేసినట్టు అవుతుంది.
కళ్ళు మూసుకోగలుగుతాం, ఆకాశాన్ని చేత్తో మూయగలుగుతామా? అట్లా ఈ 50 అక్షరాలతోనే కొన్ని సాధ్యం కావు. ఎందుకని భగవంతుడు ఈ 50 శబ్దాలకి కూడా అతీతుడు అనే మాట మనం వింటున్నాం. భావం చేత గాని, భాష చేత గాని, మనసు చేత గాని దేంతోనూ పట్టుకోలేని స్థితిని నియరెస్ట్గా మనం పట్టుకోగలిగేదానికి అంటే నిరాకార తత్వానికి అత్యంత సన్నిహితమైనటువంటి తత్వం ఏదయ్యా అంటే సాకార పరబ్రహ్మ స్వరూపం, అంటే సత్యసాయి రూపం, లేదు కృష్ణ రూపం, లేదు రామరూపం. సో ఎందువల్ల ఆ లక్షణాలన్నీ ఒక లిమిటెడ్ సీరియల్లో పట్టుకొచ్చి మనకి వ్యక్తమైంది. అట్లా విశ్వవ్యాప్తమైనటువంటి అచింత్యమైనటువంటి ఓంకార తత్వాన్ని పట్టుకునేదానికి ఓంకారాల నుంచి వ్యక్తమైనటువంటి 50 వర్ణాలకు మనకి ఉపయుక్తం కాబట్టి ఆ 50 వర్ణాల్లో వాటిని అనేక రకాలైనటువంటి పర్మిటేషన్స్ కాంబినేషన్స్లో కొన్ని కోట్ల శబ్దాలు అందులోంచి తయారు చేయొచ్చు. ఆ పర్మిటేషన్స్ కాంబినేషన్స్లో తయారు చేయబడినటువంటి ఉదాత్తమైనటువంటి ఉత్తమోత్తమ రూపాలు నామాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనకి మంత్రాల రూపంలో ఏ రకమైనటువంటి పేటెంట్ జోలికి పోకుండా అందించిన మహర్షులకి మనం రుణపడి వాళ్ళని గురించి తలుచుకోవడమే మనం చేయగలిగినటువంటి మహత్తరమైనటువంటి సాధన. సో ఆ కృతజ్ఞతాభావంతో మనం తెలుసుకునే దానికి చేసే ప్రయత్నమే ఈ అనేక రకాల మంత్రాలు. కాబట్టి సపోజ్ గాయత్రిని ఏమన్నాం, విశ్వవ్యాపక చైతన్యాన్ని మనలో ప్రేరేపిస్తుంది కాబట్టి దాన్ని ఏమన్నాం, గయాత్రాణ గాయత్రి అన్నాం. ముందు ప్రాణాలను రక్షిస్తుంది. ఎందుకు ప్రాణరక్షణ? పురోగతి కోసం. బతుకున్నవాడే పురోగతి సాధించగలుగుతాడు కాబట్టి దానికి ముందు బతికి ఉండాలి. ఆ ముందు బతుకుండే దానికి ప్రాణాలని రక్షింపబడాలి. ఈ ప్రాణరక్షణ అనేది తెలిసినాక జరుగుతోంది జరగటం లేదు అనే ఇప్పుడు మీమాంసలో మనం పడ్డాం. కానీ గర్భస్థ శిశువు యొక్క ప్రాణరక్షణ కూడా ఎట్లా చేస్తుందో అనేది ఆ గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ముద్రల పరంగా, లలితా సహస్ర నామాల్లో ఉన్నటువంటి నామాల పరంగా వాటి యొక్క అన్వయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయడంలో ఉద్దేశం ఏమిటంటే, మనకి ఏమీ తెలియకుండా ఉన్నప్పుడే మనలో ఉన్నటువంటి సప్త ధాతువుల యొక్క ప్రక్రియ పూర్తయ్యేదాకా 7 మాసాల దాకా ఏకముఖం, ద్విముఖం, త్రిముఖం, చతుర్ముఖం, పంచముఖం, షణ్ముఖం, అధోముఖం అని 7 ముఖాల రూపంలో చెప్పి తర్వాత ముఖాలు పేరెత్తకుండా ఉండటంలో ఉన్నటువంటి వివరాన్ని మనం ఎట్లా అర్థం చేసుకున్నాం? క్రమమైనటువంటి పెరుగుదలకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటి చర్మధాతువు అన్నారు, తర్వాత మాంసధాతువు అన్నారు, తర్వాత రక్తధాతువు అన్నారు. ఎంత క్రమబద్ధమైనటువంటి శాస్త్రీయ దృక్పథంతో చెప్పబడినటువంటి విషయాలు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇవాళ మెడికల్ సైన్స్లో కూడా ఈ క్లారిటీ లేదు. ఇంత క్లారిటీతో ఆ వివరాన్ని కళ్ళతో చూసిన వాడు చెప్పిన దానికన్నా అత్యంత పకడ్బందీగా, నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా ఆ మాటల్ని వాళ్ళు చెప్పటం మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళ పరిభాషలో వాటిని శక్తి అన్నారు. ఆ శక్తుల్ని అవన్నీ చెప్పుకోవటంలో కూడా అంతరార్థం యాక్చువల్గా ఏమిటాయి అంటే, ఇప్పుడు అకారాది అహాదాకా ఉన్నటువంటి 16 అచ్చులు, ఈ అచ్చులు సంపూర్ణమైనటువంటి పూర్ణ శుద్ధ శబ్ద స్వరూపాలు. ఈ అచ్చులన్నీ కంఠంలో ఉంటాయి. ఆ కంఠం దగ్గర పలకబడే ఈ అచ్చుల్ని కనుక ఒక సాధనా రూపంలో ఆ దగ్గర నుంచి ఆహా దాకా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా ధ్యానం కనుక మనం చేసేటట్టయితే వాడి శరీరం ముందు శుద్ధి అవుతుంది. అదే గర్భిణీ స్త్రీ కనుక చేసేటట్టయితే గర్భస్థ శిశువుకు రూపధారణ, ఉత్తమోత్తమైన లక్షణాలు గల బిడ్డ పుట్టే అవకాశం ఉంటుంది. అంటే ఈ త్రోట్కి సంబంధించిన రోగాలు, చర్మాలకి సంబంధించిన రోగాలు ఇవన్నీ పోయే అవకాశాలు ఉంటాయి. అదే లలితా సహస్రనామంలో ఇంకా చాలా స్పష్టంగా ఏ ఆహారం నైవేద్యం పెట్టాలి అని చెప్తాడు. విశ్వమంతా వ్యాపించు నమ్మవారికి పాయసాన్న ప్రియ, దద్దోజన ప్రియ, పులిహోర ప్రియ, ఏమిటి ఇవన్నీ అర్థం అంటే ఆ పర్టికులర్ శక్తి ఈ ఆహారం తీసుకుని సాధన చేయటం మూలంగా ఉత్తమంగా ప్రేరేపించబడి సత్ఫలితాలు ఇస్తుంది. లేదు ఈ మంత్రాలని, ఈ ఆహారం, ఈ నామాల, ఈ అక్షర శక్తుల్ని ఈ ఆహారం తీసుకుంటూ సాధన చేయటం మూలంగా ఈ రోగం నివారణ అవుతుంది అన్న రహస్య సంకేతాల్ని నిత్యం మనం చేసుకునే ప్రార్థన రూపంలో పెట్టేశారు. అంటే ఇవాళ ఆఫ్టర్ ఆల్ ఒక ఎనాసిన్ టాబ్లెట్ ఒకటి కనిపెట్టాడు, దానికి ఒక పేటెంట్ తీసుకుంటాడు. కొన్న దానిలోంచి వాడికి పర్సంటేజ్ పోవాలి. అంటే ఈ దృక్పథం లేని సైంటిస్ట్ కాబట్టి అవ్యాజమైనటువంటి ప్రేమ, విశ్వమంతా ఒకే ఒక చైతన్యం ఉన్నటువంటి భావన ఉన్నటువంటి మహర్షులు కాబట్టి వాళ్ళు
చాలా దర్శించి మనకి చెప్పిన విషయాలు కాబట్టి ఇంత స్పష్టమైనటువంటి శబ్దజాలంతో కూడిన భాష భగవంతుడి దయ వల్ల సంస్కృతానికి దక్కింది. దానికి అత్యంత దగ్గరగా ఉన్న తెలుగుకు కూడా అదే స్థితి ఏర్పడింది. మిగతా పాశ్చాత్య దేశాల్లోనూ మిగతా దేశాల్లో వచ్చిన భాషల్లో ఇదే శబ్దాల్ని కొంచెం వాళ్ళ ఆహారపు అలవాట్లు బట్టి, వాళ్ళ ఆచార వ్యవహారాలు బట్టి, మిగతా వాటిని బట్టి కొంత ప్రకృతి వికృతి శబ్దాలు ఏ మాదిరిగా ఉంటాయో ఆ మాదిరిగా కొంచెం దాన్ని విపరీతమైన ధోరణిలో ఆ మనం అంటే ఏ అంటాడు వాడు. ఆ, యా, ఏ అని 3 శబ్దాలు మనకున్నాయి. ఆ సపరేటు, ఏ సపరేట్, ఏ ఏ ఏ ఏ ఏ ఐ, ఆ, ఏ ఏ యా 4 శబ్దాలతో మనం అకారతత్వాన్ని వేరియస్ షేడ్స్లో మనం చెప్తాం. వీటన్నిటికీ ఉపయోగించాల్సింది ఇంగ్లీష్లో ఒకే ఒక శబ్దం ఏ. సో అంటే అందువల్ల చాలా లిమిటేషన్స్ వాళ్ళకు వస్తాయి. అందువల్ల ఈ మంత్రపరమైనటువంటి తత్వాన్ని మిగతా భాషల్లో పట్టుకోగలగటం అనేది దాదాపు సాధ్యం కాదు. అందువల్ల ఈ భావాన్ని అంటే మంత్రాన్ని కూడా మంత్రభావంతోనూ దాని యొక్క అవగాహనతోనూ చేసినప్పుడు సంపూర్ణమైన ఫలితాలు మనం పొందగలుగుతాం. కాబట్టి వాటిని అర్థం చేసుకున్నాం. ఆ గర్భస్థ శిశువు యొక్క 7 నెలల్లో మాత్రమే ఏకముఖం, ద్విముఖం, త్రిముఖం అని చెప్పడంలో అంతరార్థం కూడా చూడండి. వాళ్ళ సాంకేతికత చూడండి. 7వ నెల వచ్చేటప్పటికి జీవప్రజ్ఞ ఆల్రెడీ ఏర్పడిపోతుంది. జీవప్రజ్ఞ ఏర్పడిన తర్వాత ఆల్రెడీ ఏర్పడినటువంటి శరీరం కొంచెం పుష్టిగా తయారు కావటమే తప్ప కొత్తగా దానికి ఇతర అంగాలు ఏర్పడటం అనేది ఉండదు. 7 ధాతువులు 7 ధాతువులు ఎప్పుడైతే మూల ధాతువులు ఎప్పుడైతే ఏర్పడ్డాయో అంటే చర్మం, రక్తం, మాంసము, ఎముకలు, గుజ్జు, మెదడు, ఈ ధాతువులు ఎప్పుడైతే ఏర్పడ్డాయో ఈ ధాతువులు పుష్టి పొందినప్పుడు క్రమక్రమంగా సంపూర్ణతని సేకరించుకుంటాయి. అంతేకాకుండా 8వ నెల దగ్గర నుంచి 7వ నెలలో వచ్చి 7వ నెల పుట్టిన బిడ్డ బతకటం, 8వ నెల పుట్టిన బిడ్డ బతకపోవటం అనే ఇది కూడా అదే కారణం. జీవప్రజ్ఞ ఏర్పడిన తర్వాత పుట్టేటట్టయితే మిగతా ఏర్పాట్లు చేసి వాడిని బతికించవచ్చు. కానీ జీవప్రజ్ఞ నుంచి కేవలం దాన్ని పుష్టి కోసం పొందే ప్రయత్నం చేస్తూ తన ఒక సాధనా క్రమంలో పశ్చాత్తాప మార్గంలో వెనుక జన్మల్లో చేసిన తప్పుల మూలంగా మంచుల మూలంగా వచ్చినటువంటి ఈ జన్మ ఇంకోసారి రాకుండా ఉండేదానికి ప్రార్థనాపూర్వకంగా ఉన్నటువంటి స్థితి 8వ నెల. ఆ 8వ నెలలో కనుక బిడ్డ పుట్టేటైతే బతకడానికి కారణం ఇదే. వాళ్ళు ఏమిటి, ఈ జన్మ కలిగేదానికి పెద్ద సుముఖంగా లేకుండా ఎట్లా ఈ జన్మని అవాయిడ్ చేయాలి, ఇంకోసారి జన్మ రాకుండా ఎట్లా ఉండాలన్న ప్రార్థనాపరమైనటువంటి సాధన స్థితిలో ఉన్నటువంటి స్థితిలో జన్మ కనుక జరిగేటట్టయితే వాళ్ళు బతకరు అన్న పరంగాను. ఆ 9 నెలలు పూర్తయినప్పుడు ఆ సంపూర్ణత తర్వాత పుట్టినవాడు సంపూర్ణ శిశువు ఏర్పడటం, పుట్టంగానే ఆ గర్భంలో వాడికి కలిగినటువంటి జ్ఞానాన్ని మరిచిపోయి మళ్ళీ లౌకిక జీవితంలో పడిపోవటం, ఇవన్నీ మళ్ళీ సాధనా ప్రపంచంలో భగవంతుడి యొక్క అనుగ్రహంతో గురువులు, పెద్దవాళ్ళు, సత్సంగం, మంచి మాటలు, భగవంతుడి యొక్క సన్నిధి ఇట్లాంటి మూలంగా మళ్ళీ అందులో పడి సాధన చేసుకోవటం అనే పరంగా వీటిని మనం అన్వయం చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా చాలా శాస్త్రీయమైనటువంటి విషయాలని, ఈ సింపుల్గా కనపడుతున్న అక్షరాలు అనే తృణీకార భావం కాదని, ఈ అక్షరాల్లో ఉన్నటువంటి అక్షర శక్తుల ద్వారా అఖండమైనటువంటి శారీరక ఆరోగ్యాన్ని, మానసిక స్థిరత్వాన్ని, దృఢత్వాన్ని మనం పొందొచ్చని, ఈ చేస్తున్నటువంటి మంత్రాన్నే అంటే ఇప్పుడు అక్షర శక్తుల ద్వారా పరబ్రహ్మని చేరచ్చు అనటంతో అర్థం ఏమిటంటే ఈ అక్షర శక్తుల్ని వాటిల్లో నుండి మంత్రశక్తుల్ని సమగ్రంగా అన్వయించుకొని ప్రతి మంత్రానికి ఒక ధ్యానమూర్తిని మనం చెప్పుకుంటున్నాం. ఆ ధ్యానమూర్తిని ఆ మంత్రతత్వంతో అన్వయం చేసుకుని ఆరాధన చేయటం మూలంగా ఆటోమేటిక్గా మనస్సు అందులో లయమైపోవటం, ఆ మూర్తి మనకి దర్శనం కావటం అనే స్థితి సాధ్యం అవుతుందని ఈ మంత్రాలు మనకి ఇండికేట్ ఉందనగా చెప్పచ్చు. ఈ మంత్రం చెప్పిన వెంటనే శ్రవ ప్రతిశ్రవ చెప్పంగానే ఇమ్మీడియట్ గా చెప్పిన మంత్రం చూడండి, ఆశుషేణ ఆసురథ. ఆశుషేణ ఆసురథకి మనం చెప్పుకున్న మాట ఏమిటి, చాలా వేగవంతమైనటువంటి రథం, వేగవంతమైనటువంటి దీనిలో ప్రయాణం చేసేవాడు అంటే మనకి ఆత్మ దేని మీద ప్రయాణం చేస్తోంది, శరీరం ధరించి ప్రయాణం చేస్తోంది, మనసు ద్వారా పనులు చేస్తోంది. ఆత్మ డైరెక్ట్గా ఏది చేయదు, విశ్వం అంతా ఉన్నది ఒకే ఒక ఆత్మ. సో ఆత్మ
ఆధారపడి దేని మీద అయితే దేన్ని ఆధారంగా చేసుకొని తన ఇది సాగిస్తుందో శరీరంలో, అది ఒకటి మనస్సు, ఇంకొకటి శరీరం. ఆ రెండింటి యొక్క సంకేతాన్ని ఈ మాదిరిగా చెప్తున్నాడు. దీనిలోనే చాలా శీఘ్రంగా ప్రయాణం చేసే శక్తి ఉన్నాడు, దాంతో నువ్వు ప్రయాణం చేస్తున్నాడు, జాగ్రత్త అనే మాటని ఈ ఆశుషేణాయచ ఆసురథాయచ ముందేమన్నా శ్రవ ప్రతిశ్రవ చెప్పాడు. అంతకుముందేమన్నా దానికి తగ్గ మిగతావన్నీ వేదాంత ఇది వేదవాక్యాలు, వేదాంత వాక్యాలు అవన్నీ, అట్లాగే ఏకాంత, అరణ్య, ఇవన్నీ సాధనాపరమైనటువంటి అనేక భావాలు చెప్పిన తర్వాత ఈ సాధన చేసేటప్పుడు మనస్సు యొక్క ప్రత్యేకత మరిచిపోమోక, మనసు చాలా ఇంపార్టెంట్. అది పరిగెత్తుకుంటూ దాంతో అది పోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి మనస్సుని కుదుటపరిచేదానికి, దాని యొక్క స్థిరత్వాన్ని సాధించేదానికి చేసిన పనులనే సాధన అంటాము. కాబట్టి మెకానికల్గా చేసే ప్రక్రియ బదులు అవగాహనతో చేయండి, త్రికరణ శుద్ధిగా చేయండి, మనసుని స్టెబిలైజ్ చేసుకునే దానికి చేయండి అన్న సంకేతాల్ని వీటిలో చూడొచ్చు. సో ఇది అర్థమయ్యేదానికే నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏమిటి, వేగం యొక్క నార్మల్గా ఇవాళ చాలా స్పీడ్ ఏజ్గా ఉంది, ప్రజెంట్గా ఉన్నటువంటి సొసైటీ మనం చూసేటట్టయితే స్పీడ్కి ఇచ్చిన ప్రాధాన్యత గమ్యానికి, అంటే స్పీడ్కి ప్రాధాన్యత ఇస్తారు దేనికైనా సరే, డైరెక్షన్కి ఇవ్వటంలే. మనకి రుద్రం చెప్పేది ఏమిటి, గమ్యం చేరేదానికి స్పీడు ఉపయోగపడుతుంది, కానీ స్పీడు కన్నా ముఖ్యం ఏమిటి అంటే సరైనటువంటి దిశాంచపతయే నమః అనే మాటలో రెండో అనువాకంలో మనం చెప్పుకున్నాం. సరైనటువంటి దిశలో ప్రయాణం చేసినప్పుడు మాత్రమే ఉత్తమమైనటువంటి చేరవలసిన గమ్యాన్ని నువ్వు చేరతావు. అయితే ఏ దిక్కులో నేను ప్రయాణం చేయాలి, దానికి యక్ష ప్రశ్నలో ధర్మరాజుని యక్షుడు వేసిన ప్రశ్నలకి ధర్మరాజు చెప్పిన సమాధానం కా దిక్కు అని ప్రశ్న వేస్తాడు. అంటే ఏ దిక్కులో మానవుడు ప్రయాణం చేయాలి, ఏ దిక్కులో ప్రయాణం చేయటం మూలంగా ఒకే సరైన దిక్కు అంటున్నావు, ఏ దిక్కులో ప్రయాణం చేస్తే గమ్యం చేరతాడు. ఈయన చెప్పిన సమాధానం సంతో దిక్. అనుభవజ్ఞులు ఏ మార్గంలో ప్రయాణం చేసి వాళ్ళ అనుభవాన్ని సాధించారో, వేదఋషులు ఏ మార్గంలో ప్రయాణం చేసి ఆ భగవంతుడి యొక్క దార్శనిక తత్వాన్ని అనుభూతం చేసుకున్నారో, ఆ దిక్కులో అనుభవజ్ఞానులు ప్రయాణం చేసిన దిక్కులో ప్రయాణం చేయటమే సరైన దిక్కు అని చెప్తాడు. అంటే దిక్కు అన్నప్పుడు ఈ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 మూలలు వాటి గురించి చెప్పటం లేదు. అంటే అంతర్ముఖీనతే సరైనటువంటి దిక్కు అని చెప్తున్నాడు. దీన్ని లలిత శాస్త్రం వల్ల ఏం చెప్తాడు, అంతర్ముఖంలో ఉన్నప్పుడు లభ్యం అవుతుందని, బాహ్యముఖంలో ప్రయాణం చేసినప్పుడు దుర్లభం అని చెప్తాడు. అంటే అంతర్ముఖ ప్రయాణం ద్వారా లభ్యం చేసుకునే శక్తే బాహ్యముఖంగా బాహ్యముఖమైన ప్రయాణంలో అలభ్యత చెప్పటంలో, దీన్నే షిరిడి సాయి జీవిత చరిత్రలో బావిలో తలకిందులుగా వేళ్లాడటం అన్వయం కనుక చేసుకునేటట్టయితే, ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచం పోతున్నటువంటి లౌకిక దిశలో కాకుండా ప్రపంచానికి ఆధారమైనటువంటి అంతర్దిశ ఏదైతే ఉందో, ఎక్కడి నుంచి ప్రపంచం అయితే వచ్చిందో, ఇవన్నీ ఎందుకు మనం చెప్పుకున్నాం, ఒకే ఒక దానిలో నుంచి విశ్వం అంతా వ్యాపక రూపంలో వచ్చింది, ఇంకా వ్యాపిస్తూనే ఉన్నది. ఈ వ్యాపిస్తున్నవి పోతే బయటికి పోతాము. ఎక్కడి నుంచి వ్యాపన మొదలైంది అని పోయేటట్టయితే లైటు కిరణాలని ఆధారంగా చేసుకుని చూస్తే సూర్యుడు వైపు చూస్తాం. ఈ కాంతి మనకి తీసుకుపోతుంది కదా, ఈ వస్తువు కనిపించింది, ఇంకా పెద్ద వస్తువు కనిపించింది, అంతకన్నా గొప్ప వస్తువు కనిపించింది అని ప్రపంచం వైపు కనుక పోయేటట్టయితే ఆ లైట్ని ఆధారం చేసుకుని లైట్ యొక్క సోర్స్కు దూరం అయిపోతాము. కానీ ఏ వైపు నుంచి కిరణం వస్తుందో దాన్ని ఆధారంగా చేసుకుని లైట్ యొక్క సోర్స్ వైపు మనం పోయేటట్టయితే గమ్యానికి చేరుతాము అన్న సంకేతాన్ని ఈ మంత్రాలు మనకి ఇండికేట్ చేయటంగా మనం చూస్తాం. కాబట్టి మనస్సు ద్వారానే నీ ప్రయాణం ఉంటుంది. కాబట్టి ఆ మనస్సు యొక్క స్థితులు కూడా 5 విధాలుగా మూఢని, క్షిప్తని, విక్షిప్తని, ఏకాగ్ర, నిరుడ అనేక రకాల స్థాయిలు ఉంటాయి. కాబట్టి సో ఈ మనస్సుని స్థిరపరిచే మార్గంలో మీరు ప్రయాణం చేస్తే ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మనస్సుని గురించి స్వామి చెప్పిన మాట, బెస్ట్ సర్వెంట్ అండ్ వరస్ట్ మాస్టర్. మనస్సుకే పెత్తనం ఇచ్చేటట్టయితే అది అధోగతికి తీసుకుపోతుంది.
మనస్సుని కనుక స్వాధీనం చేసుకుని దాన్ని కనుక ఒక పనిముట్టుగా సక్రమంగా మనం వాడుకోగలిగామా, అంతకన్నా గొప్ప సేవకుడు లేదుట. మనస్సు యొక్క శక్తితో సాధించలేనిదంటూ లేదు అనే మాటని ఇండికేట్ చేస్తూనే అత్యంత వేగవంతమైనటువంటి రథం మీద ప్రయాణం చేసేవాడా ఆశుషేణాయచ ఆసుర్ అన్న మాటని అట్లా అర్థం చేసుకోవచ్చు. అంటే అంత శక్తివంతమైనటువంటి మనస్సు నీకున్నది కాబట్టి మనస్సుకి నువ్వు లోబడిపోకుండా మనస్సుని లోబరుచుకునే విధానంగా నీ ప్రయాణం ఉండి మనస్సుని కనుక లోబరుచుకున్నావా, ఆ వేగం నిన్ను అంత వేగంగా భగవంతుడి దగ్గరికి తీసుకుపోతుంది. లేదు అంతే వేగంగా భగవంతుడికి నేను దూరం చేస్తుంది. దీన్నే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయ. ప్రపంచం వైపు పోయినామా బంధించబడతావు, అటువైపు భగవంతుడి వైపు అదే మనసుతో పోయినావా ఆనందం పొందుతావు అన్న మాట పరంగా కూడా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో కేవలం వేగం యొక్క ప్రమాదత అర్థం చేసుకునే దానికి పరిగెత్తుతూ పడితే, లేదు మోటార్ సైకిల్ మీద నుంచి పడితే, విమానం మించి పడితే, లేదు రాకెట్ నుంచి పడితే అనే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. అంటే పడటం అనేది కామన్ అయినా కూడా వేగం మూలంగా ప్రమాదం యొక్క తీవ్రత పెరుగుతుంది కాబట్టి వేగాన్ని అదుపు చేసుకునే విధి విధానాలు మనకు ఉండాలి. సో మనోవేగం దార్శనికత పరంగా స్వామి చెప్పిన మాట ఇక్కడ మనం గుర్తు చేసుకునేటట్టయితే మనస్సు యొక్క వేగం కాంతి వేగం కన్నా కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ ఉంటుంది, కొన్ని కోట్ల రెట్లు. దాన్ని క్రమంగా దాని స్పీడ్ తగ్గించి కాంతి వేగానికి మనం పట్టుకు రాగలిగామంటే ఏ విషయాన్ని గురించి చింతన చేస్తున్నాడు, భగవంతుని గురించి చింతన చేస్తూ కాంతి వేగానికి పట్టుకొచ్చాడు, ఆ భగవంతుడి యొక్క తత్వం వాడి ముందు రూపం గట్టి ప్రత్యక్షం అవుతుంది. సో దీన్ని దార్శనికత అన్నారు. అంటే ఋషులు ఏ మాదిరిగా భగవద్ దర్శనాన్ని వాళ్ళు పొందారో ఆ పొందిన దర్శనాన్ని వాళ్ళు వర్ణించి శబ్దాల రూపంలో వ్యక్తం చేయటం మూలంగా, మంత్రాల రూపంలో వ్యక్తం చేయటం మూలంగా, నామాల రూపంలో వ్యక్తం చేయటం మూలంగా అది రికార్డ్ చేసుకుని దాన్ని శివ సహస్రనామం, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం అనుకుంటున్నాము. వాళ్ళది చెప్పేటప్పుడు ఏది చెప్పలేదు, వాళ్ళు దర్శించిన దాన్ని వాళ్ళు అలౌకిక ఆనందంలో నోటితో చెప్తున్న మాటలు. దాని తర్వాత మనం ఆ లైన్లో ప్రయాణం చేస్తున్నాం. ఆ లైన్లో ప్రయాణం చేసి ఏ పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో వాళ్ళు వాటిని అనుభవంలో పొందారో ఆ ఫ్రీక్వెన్సీలో మనం పలకగలిగేదానికి చేసే ప్రయత్ననే ఇంటోనేషన్ అన్నారు. దానే శబ్దాల్ని సరైనటువంటి పౌనఃపుణ్యంలో ప్రయోగించి పొందవలసిన ఉదాత్త అనుదాత్త స్వరయుక్తంగా ప్రయాణం చేయటం మూలంగా ఆ ఫలితాలు పొందొచ్చు అన్న సంకేతాన్ని కూడా చూడొచ్చు. దీన్నే నామాల్లో భగవంతుడికి చెప్పేటప్పుడు సామగాన ప్రియ అనే నామం చెప్తాం. అంటే సామగాన ప్రియ అంటే మిగతా వేదాలంటే ఆయనకి ఇష్టం లేదనే, అన్ని వేదాలు ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అని చెప్పినప్పుడు సామగాన ప్రియ అంటే ఏమిటి అర్థం? వేద అనుభూతి. ఇప్పుడు భగవంతుని దర్శించాడు ఒక ఋషి, ఆ దర్శించిన ఆనందంలో ఆయన నోటి పెడితే పాటలుగా వచ్చేస్తున్నాయి. ఆ దర్శించిన ఆనందంలో వచ్చే గానాన్ని ఇష్టపడేవాడు, అది గానలోల ప్రియ, లేదు వేదగాన ప్రియ, లేదు సామగాన ప్రియ. మనం పాట రూపంలో ఏదైతే మనం పాడుకుంటున్నామో, పాట అంటే ఏమిటి? ఆనందం వ్యక్త రూపంలో, నాద రూపంలో, భావం నాద రూపంలో ఆనందం కనుక వ్యక్తమయ్యేటట్టయితే అది గానం అవుతుంది, పాట అవుతుంది. అట్లా తన్మయత్వంతో భగవద్ దర్శనాన్ని పొంది చేస్తున్నటువంటి గానము, చేస్తున్నటువంటి శబ్దాలు ఏదైతే ఉన్నాయో దాన్ని సామగానంలో చెప్పబడ్డాయి కాబట్టి సామగాన ప్రియ అన్నారు. అంటే గానప్రియ, గానలోల అనటంలోనూ వీటిల్లో అంతరార్థం అదే. సో ఈ ఆనందతత్వాన్ని వ్యక్తం చేసేదానికి నామం గాన రూపంలో బయటపడే స్థితిని ఇండికేట్ చేయటం కాబట్టి సో దిక్కు సరైనటువంటి దిక్కులో సరైనటువంటి వేగంతో ప్రయాణం చేసి గమ్యాన్ని పొందండి అనే మాటని ఇది ఇండికేట్ చేస్తుంది. దీనిలో ఉన్నటువంటి నెగిటివ్ సైడ్ మనం కొంచెం అర్థం చేసుకునేటట్టయితే, చాలా మంది ఇవాళ రేపు ఎస్పెషల్లీ యూట్యూబ్స్ అండ్ పనికొచ్చే రకరకాల ఎన్నో రకాల, నేను 5 క్షణాల్లో ఇది చూపిస్తాను, 6 క్షణాల్లో మోక్షం వచ్చేస్తుంది, ఈ మాదిరిగా ఉన్న మాటలను కూడా మనకు కనపడుతూ ఉంటాయి. వీటిల్లో ఉన్నటువంటి అనౌచిత్యత మనం ఎంత తేలిగా అర్థం చేసుకోవచ్చు అండి. సైంటిఫిక్ గా ఈ వేగానికి దీనికి ఉన్న సంబంధాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఎట్లా మనస్సులో కలిగినటువంటి ఆలోచనలు ఫలప్రదమై మరుసటి జన్మకి
మంచి చెడు జన్మలకి కారణమవుతుంది అనేది శాస్త్రీయంగా ఈ శ్రవ ప్రతిశ్రవ నామం మనకి చెప్తుంది. ఈ ఆశుషణ శాశ్వతయ నామం మనకి చెప్తుంది. ఎట్లా అంటే శరీరం కాంతి వేగానికి చెందినటువంటి ఘన పదార్థం. కాంతి వేగంతో కనుక శరీరం ప్రయాణించి బతికి ఉండేటట్టయితే ఎన్ని వందల సంవత్సరాలు కాంతి వేగంతో శరీరం ప్రయాణం చేసిందో అన్ని వందల సంవత్సరాలు శరీరంలో వయస్సు కింద మనకి రావు. దానికి ఉదాహరణగా లాస్ట్ టైం చెప్పిన మాట, ఒక 20 సంవత్సరాల యువకుడు ఒక 40 సంవత్సరాల పాటు కాంతి వేగంతో ప్రయాణం చేస్తే 20 + 40 60 ఏళ్ళు వాడికి రావు. 60 ఏళ్ల వయసు అప్పుడు కూడా 20 సంవత్సరాల యువకుడు లాగానే ఉంటాడు. కారణం ఏమిటి? కాంతి వేగంతో శరీరం ప్రయాణం చేస్తోంది కాబట్టి కాంతి యొక్క ఎఫెక్ట్ శరీరం మీద పడలేదు. కానీ మనస్సు యొక్క స్థితి ఏమిటంటే కాంతి కన్నా కొన్ని కోట్ల రెట్లు వేగవంతమైన శరీరం కాబట్టి, మనో శరీరం కాబట్టి, ఆ మనస్సులో కలిగినటువంటి ఆలోచనలు మాత్రం వాటి యొక్క ప్రభావం కాంతి వేగంతో ఆధారపడి తిరిగే శరీరం నశించిపోయినా ఆ మనస్సులో కలిగిన ఆలోచనలు యొక్క ప్రభావం యథాతథంగా ఉంటుంది కాబట్టి దానికోసం మళ్ళీ మళ్ళీ జన్మలు రావటం అనేది సాధ్యం అవుతుంది. అంటే పునర్జన్మ అనేది ఒక సైంటిఫిక్ ట్రూత్ అన్న మాటని ఈ ఆశుషేణేచ శాశ్వత అనే మంత్రం మనకి చెప్తుంది. పునర్జన్మని నమ్మని మతాలు తత్వాలు చాలా ఉన్నాయి. పునర్జన్మ యొక్క శాస్త్రీయతని చాలా ఇండైరెక్ట్ గా ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తోంది. దానికే ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, కుళ్ళిపోయిన పండులో ఉన్న గింజ, పండు కుళ్ళిపోయింది, తినేదానికి పనికి రాకపోవచ్చు, కానీ అందులో ఉన్న గింజ పాతి పెడితే మళ్ళీ అందులోంచి మొక్క వస్తుంది. అంటే పండు కుళ్ళిపోయింది కానీ గింజ కుళ్ళిపోలేదు. కాబట్టి మనోలయం అయ్యేదాకా మానవుడికి మోక్షం అనే స్థితి సాధ్యం కాదు. స్థూల, సూక్ష్మ, కారణ అనే 3 శరీరాలు భగవంతుల్లో లయమైనప్పుడు మాత్రమే ఐక్య స్థితి అంటాం. కేవలం స్థూల శరీరం కనుక పడిపోయేటట్టయితే లౌకికమైనటువంటి మరణం అంటాము. కాబట్టి ఆ లౌకిక మరణం తర్వాత పునర్జన్మ అవకాశం ఉన్నది. ఈ పునర్జన్మ అనేది ఎట్లా వస్తుందో మనకి తెలియదు. సో ఎట్లా వస్తుందో తెలియని పునర్జన్మ గురించి అప్పుడేదో మనం చేద్దామనే ఆలోచన కన్నా ఇచ్చిన జన్మని సార్థకత చేసుకుని సద్వినియోగం చేసుకుందాం అనే భావనతో చేసిన సాధనలు ఎక్కువ శుభ ఫలితాన్ని మనకి ఇస్తాయి. అందువల్ల ఈ శబ్దతత్వాన్ని, మనోతత్వాన్ని సరైనటువంటి అవగాహనతో అన్వయం చేసుకుని పొందవలసిన ఉదాత్త స్థితి పొందేదానికి ఇప్పుడే ప్రయత్నం చేయాలి అన్న పరమైనటువంటి అన్వయంగా దీన్ని మనం తీసుకోవచ్చు. సో దీని యొక్క నెగిటివ్ సైడ్ కనుక తీసుకునేటైతే ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, విశ్వామిత్రుడు వశిష్ఠుడు. వశిష్ఠ మహర్షి మీద ఈయనకి మాత్సర్యం, ఈర్ష్య. వశిష్ఠుడు కన్నా నేను గొప్పవాడిని అని అవతల వాళ్ళందరికీ రుజువుపరచాలనే ఒక తాపత్రయం. దీని మూలంగా వశిష్ఠుడిని త్రిశంకుడు అనే ఒక రాజు కొన్ని వందల సంవత్సరాలు స్వర్గలోకంలో ఉండి చేసిన పుణ్యఫలాలను అనుభవించి ఆ స్వర్గలోకం యొక్క మోహాలు ఇంకా పూర్తిగా తీరకుండా మళ్ళీ భూమి మీదకి వస్తూ గురువు గారిని అడుగుతాడు, స్వామి స్వర్గలోక వాంఛ ఇంకా నాకు పూర్తిగా తీరలేదు, ఇంకొంతకాలం స్వర్గంలో ఉండాలని ఉన్నది, నన్ను అనుగ్రహించి స్వర్గానికి పంపించండి అని. వశిష్ఠుడు స్ట్రైట్ అవే చెప్తాడు. ఏమిటి ఆయన చెప్పిన మాట, కాలానికి భగవంతుడి యొక్క నియతికి విరుద్ధమైన పని ఏది చేయడానికి లేదు. కాలానుగుణంగా భగవత్ నీతిని అనుసరిస్తూ మళ్ళీ నువ్వు స్వర్గలోకం కావాలంటే మళ్ళీ మానవుడుగా పుట్టి పుణ్యకర్మలు చేసుకుని పొందవలసిందే పొమ్మంటాడు. ఈ మాట విన్న వెంటనే విశ్వామిత్రుడు వశిష్ఠుడు చేయలేని పని తను చేశాడు అని పూజ చేయాలని అతన్ని పిలిచి తన కొన్ని వేల సంవత్సరాలు తను చేసిన తపస్సులో సొగం ధారబోసి స్వర్గానికి పంపిస్తాడు. స్వర్గానికి పోయేటప్పటికి ఇంద్రుడు అతన్ని తిప్పి, నువ్వు ఇక్కడ దాకా రావడంతో తపోశక్తి సరిపోయింది, నువ్వు పొమ్మని మళ్ళీ వాపసు పంపిస్తాడు. ఇతను అవమానపడి విశ్వామిత్రుడు మిగిలిన స్వగం తపోశక్తి కూడా ధారపోసి వేరే స్వర్గాన్ని సృష్టించి ఆ త్రిశంకు స్వర్గం అనే పేరు పెట్టి అందులోకి పంపిస్తాడు. దీని మూలంగా జరిగిన పర్యవసానం చూడండి. వశిష్ఠుడి మీద మాత్సర్యం కొద్దీ ఈయన యొక్క పూర్తిగా తపోశక్తిని ధ్వంసం చేసుకున్నాడు. కొన్ని వేల సంవత్సరాలు సాధించిన శక్తి మొత్తం నాశనం అయిపోయింది. పోనీ పొందిన త్రిశంకుడు ఏమైనా సంతోషపడ్డా?
నేను స్వర్గ సుఖాలు కోరుకుంటే పనికిరాని ఇంకెక్కడికో ఒంటరిగా ఇక్కడ పంపించాడు అనే ఫీలింగ్ ఆయనకు వచ్చింది. అంటే ఎవరికి ఏ రకమైనటువంటి తృప్తి ఉండదు. అంటే కేవలం శక్తి మీద మాత్రమే ఆధారపడి సాధనలు చేసేవాళ్ళు వాళ్ళు సంతోషపడలేరు, పొందవలసిన గమ్యాన్ని పొందలేరు, వాళ్ళ మూలంగా ప్రపంచానికి కూడా సంతోషం ఉండదు అనే మాటని ఒక రకంగా ఇండైరెక్ట్ గా ఇది మనకి చెప్తోంది. తర్వాత విశ్వామిత్రుడు పరిణితి పొంది అర్థం చేసుకుని బ్రహ్మర్షిత్వాన్ని పొందటం అనేది అది వేరు. ఆ స్థితికి పొందలేని వాళ్ళు అట్లాంటి గొప్ప గొప్ప సాధకులే రావణాసురుడు, తారకాసురుడు, భండాసురుడు, అంధకాసురుడు. వాళ్ళని అసురులు అని పేరు పెట్టినా కూడా వాళ్ళు మహత్తరమైనటువంటి సాధకులు. ఎంత సాధన చేయకపోతే సాక్షాత్ శివుడు వాళ్ళ దగ్గర పని మనిషిగా పనిచేసే స్థితి దాకా పోగలుగుతాడు. సరే, గొప్ప సాధకులు. కాకపోతే శక్తి మీద మాత్రమే ధ్యానం పెట్టి శక్తి మూలంగా భగవంతుని పొందాలి అని ప్రయత్నం చేసి వాళ్ళు భంగపడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుని జగత్తుకి ఇక్కట్లు కలిగించిన వాళ్ళు మనం చూడొచ్చు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, వీళ్ళంతా అదే కేటగిరీ. అందువల్ల శరణాగత భావంతో త్రికరణ శుద్ధిగా చేసేదానికి ప్రయత్నం చేస్తూ మనోలయం కోసం ప్రయత్నం చేయటం చాలా ముఖ్యము అని చూడటం కూడా ఈ మంత్రంలో ఒక సూచన. కారణం ఏమిటి? అంత శక్తివంతమైన మనస్సు అనే భావన, దానికి లొంగ తీసుకునే దానికి సింపుల్ మార్గం స్వామి చెప్పిన పద్ధతిలో కోతిని స్థిరపరిచేదానికి దాని ముందు ఒక కర్ర పెట్టి పైకి కిందికి తిప్పుతాడు కోతుల్ని ట్రైన్ చేసేవాడు. కారణం ఏమిటి? ఇష్టం వచ్చినట్టు ప్రతి చెట్టు ఎక్కి దిగే బదులు ఒకే కర్ర మీద పైకి కిందికి దిగుతూ ఉంటుంది. ఈ నామం అనేది లేదు, ఒక పాట లేదు, ఒక శ్వాస లేదు, ఒక సాధన లేదు, ఒక మంత్రం మొదట్లో ఆ మాదిరిగా పనిచేస్తుంది. కొంతకాలం పోయినాక మీకు తెలియకుండానే నామం లేదా పాట లేదా మంత్రం మీ నుంచి ఆటోమేటిక్గా జారిపోతుంది. గింజలో నుంచి మొక్క బయటకు వచ్చి మొక్క పెరిగి ఆ 2 ఆకులు 4 ఆకులకి ఎప్పుడైతే మారిపోయిందో గింజలు ఏమైపోయినట్టు, గింజలు దాని యొక్క ప్రత్యేకతని కోల్పోయినట్టుగానే ఆ నామం మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయి తను కామ్గా తప్పుకుంటుంది. రాకెట్ లాంచర్ ఫర్ ఎగ్జాంపుల్, రాకెట్ తీసుకుపోతుంది, భూమి కక్ష దాటంగానే ఏం చేస్తుంది? దాన్ని అక్కడి నుంచి పైకి నెట్టి తన కిందకు వచ్చేస్తుంది. అంటే రాకెట్లోంచి ప్రధాన భాగం విడిపోయి ఈ వెనకది కిందకు వచ్చేస్తుంది. అట్లా ఈ మంత్రం కానీ, ఈ నామం కానీ, ఈ పాట కానీ, ఈ శ్వాస కానీ, లేదు ఈ అనేక రకాలైనటువంటి మంచి కార్యక్రమాలు మనం చేసేవి కానీ, ఇవన్నీ కూడా రాకెట్ లాంచర్ లాగా మనకి ఉపయోగపడి, అంటే డైరెక్ట్గా అవి తీసుకుపోతాయని కాదు, ఆ మార్గంలో మనం ప్రవేశపెట్టి అవి తప్పుకోవటం మూలంగా ఆ మార్గంలో మనం ముందుకు పోయి పొందవలసిన ఫలితాన్ని మనం పొందగలుగుతాము. కాబట్టి మనస్సుని ఆధారం చేసుకునే ఇవన్నీ చేయాలి. అట్టగాని మనస్సు మీద ఆధారపడకుండా చేయాలి. మనస్సు మన అధీనంలోనే ఉండి వీటిని కనుక చేసుకోగలిగేటట్టయితే ఆ మనోశక్తి రాకెట్కి అడుగునున్న ఫైర్ లాగా తలని పైకి తీసుకుపోయేదానికి పనిచేస్తుంది. లేదు, మనస్సునే మనం నెత్తిన పెట్టి కూర్చున్నాము, నెత్తి మీద అగ్ని ఎప్పుడైతే మానవుడి కింద పడేసినట్టుగా అది వాడిని కిందకి తోస్తుంది. కాబట్టి అహంకారంతో కాకుండా అహంకార రహిత స్థితికి మనసుని తీసుకుపోయే విధానమైన సాధనల మూలంగా ఇది సాధ్యమవుతుంది అన్న పరంగా ఈ ఆశుషేణాయచ ఆసురతాయచ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు స్వామి ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు. సందర్భంలో ఈ సృష్టిని గురించి వాడు కామెంట్ చేస్తూ, ఇన్ని రకాలు కొండలు ఏమిటి, మెట్లు ఏమిటి, ఇదేమిటి, ఇవన్నీ ఇన్ని పనికిరాని ఉప్పు సముద్రాలు ఇన్ని సృష్టించే బదులు ఒక్క సముద్రం కనీసం ఇంత ఇంపార్టెంట్, పెట్రోల్ ఈజ్ సో ఇంపార్టెంట్, ఒక్క సముద్రం కనుక క్రూడ్ ఆయిల్ సముద్రం కనుక చేస్తున్నట్టయితే దానిలోంచి అసలు ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చాలా పురోగతి తొందరగా పొందేవాడము. స్వామి ఒక బుద్ధి లేని వాడు ఎవడన్నా ఒక కాల్చిన సిగరెట్ పీక్ అందులో పడిస్తే ఏమవుతుందో కూడా ఆలోచించాలి కదా. చూడండి, అంటే ఒక పక్కనే తనకి తోచిన విధానంగానే నిర్ణయాలు తీసేసుకోవటం, ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవటం అనేది మానవుడి యొక్క లక్షణం. అనంత విశ్వం యొక్క సౌఖ్యం కోరినప్పుడు భగవంతుడి యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవటం అనేది అసాధ్యం. కాబట్టి సో భగవంతుడి యొక్క సృష్టిని తప్పు పట్టుకునే విధానం, ఇందులో ఏదో జరుగుతోంది మనకి తెలియకపోవచ్చు, మనకి తెలియనంత మాత్రాన అది తప్పని కాదు.
మనకి తెలియలేదు అని తెలుసుకోవటం, ఏదో కారణం ఉందని భావించటం, ఆ కారణం యొక్క ఉదాత్తతను ఊహించటం అనే విధానంగా మనసుని కనుక మనం ట్రైనింగ్ చేసేటట్టయితే నెగిటివిటీ వైపు పోకుండా పాజిటివ్గా మన పురోగతికి అదే మనసు మనకి దోహదం చేస్తుంది. సో ఈ పరంగా మనస్సుని ఒక సేవకుడిలాగా వాడుకునే పద్ధతే మనం చూసుకోవాలి తప్ప మనస్సుకి అవసరానికి మించిన పెత్తనం ఇవ్వద్దు. దీనే పెద్దవాడు మనకి ఆత్మానం రథం విద్ధి, ఆత్మానం రథం విద్ధి, శరీరం రథమేవచ. శరీరం అనేది రథం అయ్యేటట్టయితే ఆ శరీరంలో రధికుడు మోస్ట్ ఇంపార్టెంట్. అంటే గింజలో నూనె ఏ మాదిరిగా ఇంపార్టెంటో శరీరంలో ఆత్మ అది ఇంపార్టెంట్. కాబట్టి ఆత్మపరమైనటువంటి భావన. సో అట మనోవ్యాపారాలు లేకుండా మానవుడు ఉన్నటువంటి గాఢ నిద్రా స్థితిలో నేను ఆనందం పొందాను అంటాడు. ఆనందం పొందానప్పుడు నిజంగా మనస్సు యాక్టివ్గా లేదు. అంటే మనస్సు యాక్టివ్గా లేకుండా పూర్తిగా జీరో స్టేజ్లో ఉండటమే అసలు సిసలైనటువంటి ఆనందం అన్నమాట. ఆ ఆనందం వీడు గాఢ నిద్రలో పొందుతున్నాడు. కాబట్టి ఆ మనోరహిత గాఢ నిద్ర స్థితి అంటే ఏమిటో తెలియదు, కానీ పొందుతున్నాడు. అట్లా ఆ గాఢ నిద్రలో ఏ ఆనందం అయితే పొందుతున్నాడో దాన్ని 24 గంటల కాలంలో తెలిసి అనుభవించగలిగిన స్థితి ఉండేటట్టయితే అప్పుడు ఆ గాఢ నిద్ర యొక్క ఆనందం వాడికి అనుభవంలోకి వస్తుంది. దాన్ని మనం తెలుసుకునేదానికి చేసే ప్రయత్నాన్ని ఒక రకంగా సాధన అనొచ్చు. అంటే సాధన ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఈ సుషుప్తి అంటే గాఢ నిద్ర పోకుండా అతీతమైన తురియ స్థితికి పోయేదానికి, మనోరహిత స్థితికి పోయేదానికి ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని సమాధి స్థితి అంటున్నాం. సమాధికి నిద్రకి చావుకి శరీరంలో పెద్ద తేడాలు ఉండవు. కాకపోతే శరీరం అన్ని చోట్ల స్థిరంగానే ఉంటుంది. చనిపోయినప్పుడైనా తిరిగి మళ్ళీ ఆత్మలోకి రాదు. గాఢ నిద్రలోకి ఏమన్నా గాఢ నిద్రలో ఉన్నప్పుడు స్థితి ఏమిటంటే అజ్ఞానాన్ని బయటికి పోయి నిద్రలో జారుకున్నాడు. నిద్ర లేవగానే అజ్ఞానం ముసుగు మళ్ళీ వాడిని పట్టుకుంటుంది. సమాధి స్థితిలో ఉన్నవాడు ప్రయత్నపూర్వకంగా అజ్ఞానాన్ని కొంతవరకు బయటికి పెట్టి సమాధిలోకి పోగలిగాడు. కాబట్టి సమాధి నుంచి బయటికి రాగానే అజ్ఞానం మళ్ళీ వెంటనే వాడిని పట్టుకోదు. గాఢ నిద్ర నుంచి నిద్ర లేచి లేవంగానే అంతకితం ఏదైతే వదిలిపెట్టి నిద్రలోకి పోయినాడో అది వెంటనే పట్టుకుంటుంది. ఈ సమాధి స్థితి నుంచి బయటకు వచ్చిన స్థితికి ఏమిటి, భగవంతుడి యొక్క భావంతో సమాధిలోకి పోయినాడు. కాబట్టి సమాధి నుంచి బయటకు వచ్చిన స్థితిలో కూడా ఆ భగవద్భావమే వాళ్ళలో ఉంటుంది తప్ప ఆ లౌకికమైన భావాలు ఉండని ఒక స్థితి ఉంటుంది. శారీరకంగా 3 ఒకే మాదిరి స్థితిలో ఉన్న, అంటే చావు, గాఢ నిద్ర, సమాధి స్థితి శారీరకంగా ఒకే మాదిరి స్థితిలో మనకు కనిపించిన వాటిలో ఉండే అంతరాలు చాలా ఉన్నాయి. సో ప్రయత్నపూర్వకంగా సమాధి స్థితిని సాధన ద్వారా పొందేదానికి ప్రయత్నం చేయండి. దానికి మనస్సుని, మాటని అంటే మంత్రాన్ని, మనస్సుని లేదు శ్వాసలో ఉన్న సోహం తత్వాన్ని, మనస్సుని ఈ రెండింటిని అంగాలుగా చేసుకుని ఈ 2 రెక్కలతో పక్షి ఏ మాదిరిగా పైకి ఎగురుతుందో ఆ మాదిరిగా ప్రయాణం చేసేదానికి ప్రయత్నం చేయండి అని దీని యొక్క భావన. అందువల్ల ఆత్మ యొక్క స్థితి గురించి మనకి ఏం చెప్తారు, గమాగమస్థం గమనాది శూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం పశ్చామితే సర్వజనాంతరస్థం నమామి హంసం పరమాత్మ రూపం. సోహంగా 2గా కనపడుతున్నప్పుడు ఒకే ఒక పరమాత్మ 2గా సోహంగా కనపడుతూ శ్వాస రూపంలో మనలో కనపడుతున్నాడు. ఆ రెండిటి యొక్క ఏకత్వ రూపం జ్యోతిర్మయంగా చిత్కళా స్వరూపంగా విశ్వం తనలో వెలుగుతూ విశ్వం అంతా వ్యాపించున్నది. దానికి ప్రత్యేకంగా కాళ్ళు లేవు, కానీ అది లేని చోటు, అది పోలేని చోటంటూ లేదు. సో కళ్ళంటూ ప్రత్యేకంగా లేవు, కానీ చూడలేని చోటంటూ లేదు. అంటే సర్వతో పాణిపాదం సర్వతోక్షి శిరోముఖం అన్నట్టుగా ఎక్కడ దానికి ప్రత్యేకమైన ఏ రకమైనటువంటి అవయవము లేదు, కానీ సమస్తమైన అవయవాలకి చైతన్యం అదే ఇస్తుంది. కాబట్టి కన్ను ద్వారా సమస్తాన్ని చూస్తాం, కానీ కన్నును చూడలేదు. సో ఆ కంటిని కూడా చూడగలిగిన స్థితి, చూడగలగటం అనేది దానికి ఉన్నది. కాబట్టి ఈ మొత్తాన్ని జ్యోతి ప్రకాశింపజేస్తున్న తత్వం ఏదైతే ఉందో ఆ ఆత్మతత్వం, దాన్ని ఈ సోహం ద్వారా పొందేదానికి ప్రయత్నం చేయండి. సో మనస్సుని దాన్ని అనుకూలంగా మలుచుకుని ప్రయత్నం చేయటం మూలంగా దాన్ని పొందొచ్చు అన్న పరమైన భావాన్ని ఇందులో
అంటే కేవలం వేగానికే కాదు ప్రాధాన్యత, డైరెక్షన్కి ప్రాధాన్యత. సో అనుకూలతకి అననుకూల ఆలోచనలు, అనుకూల ఆలోచనలు, అననుకూల శబ్దాలు, అనుకూల శబ్దాలు, అనుకూలమైన శబ్దంతో అనుకూలమైనటువంటి భావంతో పొందవలసిన గమ్యాన్ని పొందేదానికి ప్రయత్నం చేయండి పరంగా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. అది దీని యొక్క ఈ మాదిరిగా ఈ మంత్రభావాల్ని ఈ మాదిరిగా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సో ఈ మంత్రం యొక్క సార శ్లోకాన్ని ఇట్లా చెప్పుకోవచ్చు మనం. ఆసురధ ఆసుషేణాయ అగ్రగామినం సదాశివం విశ్వవ్యాప్యానుభూత్యర్థం ఏకబిల్వం స్వార్పణం. ఎంత వేగంగా పోయినా, సో ఎంత ఇదిగా ప్రయత్నం చేసినా ఎక్కడికి చివరికి చేయవలసింది ఏమిటి? విశ్వం అంతా ఉన్నది ఒకే ఒక చైతన్యం, అదే సదాశివ చైతన్యం. దానే సోహం సదాశివోహం అనే తత్వంగా మనం చూస్తాం. సోహం సూర్యమేవచ అనే భావంగా మనం చూస్తాం. సో ఆ మాదిరిగా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. అట్లా ఇందాక బిందువు అనే మాటగా ఇప్పుడు పేరు మర్చిపోయినా చెప్పిన విశ్లేషణలో ఒక ఇదేమంటే, ఉన్నది ఒకే ఒక సృష్టి, ఒకే ఒక పరబ్రహ్మ. ఆ ఒకే ఒక పరబ్రహ్మ సృష్టి చేసేదానికి రెండుగా మారినప్పుడు ఏకం ద్విగా మారాడు. ఏకం ద్వి అన్న స్థితిలోనే అది అర్ధనారీశ్వర తత్వం అన్నాం, లేదు సోహం తత్వం అన్నాం, లేదు శివశక్తి తత్వం అన్నాం, లేదు అక్షర తత్వం, అనేక రకాల పేర్లు ఏదో చెప్పాం. అయినాక సృష్టిగా మారాము. ఈ సృష్టి మొత్తంలో కూడా మకుటాయమానమైన వాడు మానవుడు. కాబట్టి మానవుడు ఎంటైర్ సృష్టికి రిప్రజెంటేటివ్గా, ఎంటైర్ సృష్టి మొత్తానికి రిప్రజెంటేటివ్గా మానవుడిని ఒకే ఒక బిందువుగా మనం స్వీకరించేటట్టయితే, పరమాత్మ అనేది, నిరాకార పరబ్రహ్మ అనేది ఒక బిందువుగా స్వీకరించేటట్టయితే, ఆ ఒక బిందువు పైన ఉన్నది, ఈ మానవుడు అనే బిందువు కింద ఉన్నది. ఈ రెండు బిందువులకి మధ్యలో రెండు బిందువులుగా మారినటువంటి శివశక్తులు అనే రెండు బిందువులు వచ్చినాయి. అంటే స్థాయిలు 3, బిందువులు మాత్రం మూడు స్థాయిల్లో ఉన్నటువంటి 4 బిందువులు. మొదటి స్థాయిలో ఒకే ఒక బిందువు పరమాత్మ అనుకుంటే, రెండో స్థాయిలో శివ అండ్ శక్తి, లేదు ఓంకారం అండ్ శబ్ద అక్షర ప్రపంచం అనుకుంటే, మూడో స్థాయికి వచ్చేటప్పటికి అనంతమైనటువంటి సృష్టి, అనంతమైన సృష్టిలో కేవలం మానవుడిని మాత్రమే రిప్రజెంటేటివ్గా తీసుకునేటట్టయితే, స్థాయిలు 3, బిందువులు 4. ఈ బిందువులు 4గా ఉన్నవి మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలుగా మనం అన్వయం చేసుకున్నప్పుడు ఒకే ఒకటిగా ఉన్నటువంటి బ్రహ్మానంద స్థితి. సో వ్యక్త అవయవాల్లో మనకు కనపడేది హృదయం, లేదు నాలుక, లేదు గుహ్యంగా ఉన్నప్పుడు రహస్యంగా అనుకోవచ్చు. సో వీటి జాగ్రత్తల పరంగా స్వామి చెప్పిన మాట, ప్రపంచంలో ఉన్న పాపాల మొత్తానికి రెండే కారణం, రెండు అంగాల యొక్క చాపల్యమే వీటికి కారణం ఉన్నారు. ఈ 2 అంగాలు ఏమిటి అంటే, ఒకటి జిహ్వ, 2 గుహ్య. ఈ 2 అంగాల చాపల్యాల మూలంగా అనేక పాపాలు జరుగుతున్నాయి. ఈ పాపాల మూలంగానే మళ్ళీ పునరపి మరణం అనేది జరుగుతోంది. కాబట్టి వాటిని జాగ్రత్త తీసుకునే విధానంగా ఆలోచించండి. 2, మీరు హృదయంలో దర్శనం చేసుకోవాల్సిన స్థితి ఉంటుంది. ఆ హృదయాన్ని మ్యూజికల్ చైర్స్ అంటే 5 నిమిషాలు ఒక మంత్రం, 6వ నిమిషం ఇంకోటి, ఒకసారి సత్యసాయి బాబాయ్, ఇంకోసారి శ్రీ సాయి, అనేక రకాల రూపాలు మారుస్తూ పోతూ ఉండే ఒక తత్వం ఉంటుంది. అంతటా ఉన్నది ఒకే ఒక పరమాత్మ అనుకున్నప్పుడు మీ ఇష్టం వచ్చిన భావంతో ఒకే పరమాత్మను భావించండి, మీ ఇష్టం వచ్చిన మంత్రంతో ఒకే పరమాత్మను భావించండి. సో అట్లా మ్యూజికల్ చైర్ కాకుండా ఒకే ఒక తత్వం మీద కాన్సన్ట్రేట్ చేయటం మూలంగా ఏకీకృతమైనటువంటి సూర్యరశ్మి మ్యాగ్నిఫైడ్ గ్లాసెస్ లోంచి వస్తూ కింద పెట్టిన కాగితాన్ని కాల్చగలుగుతుంది. ఎప్పుడు ఈ అద్దం కదలకుండా ఉండేటట్టయితే. ఈ భూతద్దాన్ని అటు ఇటు కదులుస్తుంటే అరగంట సేపు పట్టుకున్నా అది కాగితం కాలదు. కదలకుండా పట్టుకునేటట్టయితే ఆ శక్తి కేంద్రీకృతం అవుతుంది, కాగితం కాలిపోతుంది. అట్లా మ్యూజికల్ చైర్ చేయకుండా మనస్సుని ఒకే ఒక రూపానికి, ఒకే ఒక భావానికి అంకితం చేసి మిగతా మీకు తెలిసిన సమస్త జ్ఞానం దానికే అనుకోండి. ఉన్నది ఒకే ఒక దేవుడు,
అనేక రూపాలు ఉన్నాయి కానీ ఆరాధించే తత్వభావానికి వచ్చిపెట్టి ఒకటేను అన్న భావన స్థిరం చేసుకున్నప్పుడు మెల్లిగా అద్వైత మార్గాన్ని మనం పోగలుగుతాం. సో దానికోసం ఈ రెండు అంగాలుగా ఏదైతే మనకి ఇచ్చారో వాటిల్లో ఆ రెండు తత్వాల్ని ఏకం చేసుకునే విధానంగా ఆ భావంలో మనం ఆలోచించగలిగేటట్టయితే ఈ 3 స్థాయిలో ఉన్న 4 బిందువుల్ని మనం ఆరోహణ క్రమంలో కింద నుంచి పైకి పోయే మార్గంలో ఆ 2 మెట్టు దాటి చివరికి చేరుకోవటం అనే పరంగా అన్వయించుకోవటంలో సాధనలో పూర్ణత తేలిగ్గా దొరుకుతుంది పరంగా అన్వయం చేసుకోవచ్చు. సో ఇక్కడ దీన్ని ఆపుతాను. ఏదైనా క్వశ్చన్స్ ఏదైనా ఉందంటే ఇక్కడ ఆస్క్ మీ, విల్ కంక్లూడ్. అందరికీ నమస్కారం. సాయిరామ్ గురుగారు. నమస్కారం. నమస్కారం శాస్త్రి గారు. మొన్న చెప్పిన విశ్లేషణ మరోసారి చెప్పమంటారా? ఆపుదాం గురుగారు, చేయమంటారా? ఈ రోజు గురుగారు, ఈ రోజుదా? ఏదైనా చెప్పండి. ఇది కంటిన్యూషన్ చెప్తాను. రుద్రం విశ్లేషణ 6వ అనువాకం. మంత్రం శ్రవాయ ప్రతిశ్రవాయచ. అసలు జ్యేష్ఠాయచ కనిష్టాయచ 6వ ప్రారంభం దగ్గర నుంచి ఈ రుద్రంలో ద్వంద్వ మంత్రాలు వచ్చాయి. ఈ ద్వంద్వ మంత్రాలు, ద్వంద్వ లక్షణాలు గల మంత్రాలు అన్నీ వచ్చాయి. అక్కడి నుంచి అన్ని విశ్లేషణ చేశారు శాస్త్రి గారు గొప్పగాను. అన్నిట్లోని ఎంతెంతో గొప్పతనం ఉంది. అన్ని అనువాకాల్లోనూ ఒకటి మించిన ఒకటి కనపడుతూనే ఉన్నది. అయితే ఈ శ్రవాయచ ప్రతిశ్రవాయచ వచ్చరికల్లా కేవలం సాధనాపరంగా మానవుడు పుట్టిన తర్వాత మళ్ళీ మీద వెళ్ళగలడా అని అంటే ఈ శ్రవాయచ ప్రతిశ్రవాయచంతో దానికి ఆన్సర్ దొరికినట్టుగా ఈ మంత్రం మనకు పనికొస్తున్నది అనిపించింది నాకు. మంత్రం ఏంటంటే శ్రవాయచ ప్రతిశ్రవాయచ అంటే, శ్రవ అంటే ఆ మాట విన్నది నువ్వే, ప్రతిశ్రవ అంటే ప్రతిస్వరూపం నువ్వే. శబ్దపరంగా వచ్చిన వేదాలు పరబ్రహ్మే వివిధ రూపాలు. ఈ వేదాలు రుద్రమంత్రాలలోని ఆధారంగా ఉన్నాయి. వేదాంతాలు నిర్దిష్టంగా సిద్ధాంతపరంగా ఉంటాయి. అంటే ఒక చర్చలో చర్చించి నిర్ధారించిన స్థితి అది. శబ్దపరంగా శ్రవ అంటే నాదం, ప్రతిశ్రవ అంటే నాదాంతం. అంటే చర్య ప్రతిచర్యగా కూడా భావించాలి. అలాగే సృష్టికి ఆధారమైనది ఓంకారం శివుని పంచముఖంలోంచి వచ్చున్నది. ఓంకారం ధ్వని అయితే దాని చుట్టూ ఉన్న నిశ్శబ్దం స్థితి అది ప్రతిశ్రవ. ఓంకారం ధ్వని అది శ్రవ, దాని చుట్టూ ఉన్న నిశ్శబ్ద స్థితి ప్రతిశ్రవ. ఆ ప్రతిశ్రవ స్థితిలో, నిశ్శబ్ద స్థితిలో శాశ్వతమైన ఓంకార ధ్వని ఉన్నది. శ్రవ ప్రతిశ్రవ ఇతర ధ్వని ఓంకారం నుంచే పుడుతుంది. ఇదే ప్రశ్న. ఈ ధ్వని చుట్టూ ఉన్న నిశ్శబ్ద స్థితిలో ఓంకారం మనం చెప్పలేము. ఇందులో పంచబ్రహ్మాలు, పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచజీవనజాలం, అనంతమైన విశ్వం కూడా ఉన్నాయి. ఈ ఓంకార ధ్వని చుట్టూ ఉన్న నిశ్శబ్ద స్థితిని గ్రహిస్తాయి. అంటే ఓంకారాన్ని ప్రతిధ్వనిగా విశ్వమంతా వ్యాపకమవుతున్నది. అయితే ఈ శబ్దాలు అనేక రకాలు ఉన్నాయి. శబ్దం యొక్క ప్రభావం నీళ్లలో దగ్గరగా కనబడుతుంది. హింస, గందరగోళం, ద్వేషపూరిత శబ్దాలు ఆ నీళ్ళ దగ్గర మనం చేయగలిగితే అవి మానవ శరీరం మీద, మెదడులో తీసుకొని ఆ జలం మనలో జలం కూడా ఉంటుంది కాబట్టి మనసు మీద ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవాలి. ఇలాంటి శబ్దాలు ప్రమాదకరం, హానికరంగా అని మనకు తెలిసినని కూడా శాస్త్రి గారు చెప్పాడు. అందుకు ఈ శబ్దాలను మంత్రాల రూపంలో మనం గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రజ్ఞులు, ఋషులు ఈ శబ్దాలలో శక్తిపరంగా చేర్చి ఆ మంత్రాలను ఇచ్చారు. సైన్స్ పరంగా నీళ్ల శబ్దాలు ప్రతికూల ప్రభావాలు చూపించాయి. అందుకే నిశ్శబ్దాన్ని ఆచరించాలని చెప్పారు. మానవులోని జలతత్వం ఉండడం వల్ల ఆ ప్రభావం మానవుని మీద ప్రభావితం చేస్తున్నది. అందుకే మంత్రాలను ఆశ్రయించి శుద్ధ బ్రహ్మతత్వాన్ని పొందాలి. గాయత్రి మంత్రం పరంగా 3 తత్వాలు. గయ ప్రాణ ఇది గాయత్రి, ప్రాణరక్షణ మంత్రం ఇది 36 రకాలు, 3 రకాలు.
అజప గాయత్రి, త్రిజప గాయత్రి 24 లక్షలు, గుప్త గాయత్రి శక్తిపరమైన పరమేశ్వరీపరమైన మంత్రం. ఇది బాలా మంత్రం 3, లలితా పరమేశ్వరి పంచదశిలో 15 అక్షరాలు, షోడశాక్షరంలో 16 అక్షరాలు. ఇవన్నీ కలిపి ఇవన్నీ త్రిపుటి తత్వం కలిగినవి. గాయత్రి శ్వాస, ప్రతి జీవి శ్వాస తీసుకుంటున్నది. ఇది నడుస్తున్నంతకాలం జీవిస్తాడు జీవుడు. సోహం శ్వాసను అవగాహనగా ప్రయత్నిస్తే సోహం మనకు వినపడుతుంది. ఆ శబ్దాన్ని ఆధారం చేసుకుని నిశ్శబ్దతత్వంకి పోవడమే ప్రతిశ్రవాయచ. ఈ ప్రపంచమంతా 24 తత్వాలతో ఉన్నది. గాయత్రి 3 × 8 24, డమరుకనాథాలు 14, తర్వాత ఇవి చెప్పారు గురుగారు. మళ్ళీ ఈ 50 అక్షరాల మంత్రాలు కూడా శబ్దాలుగా మనం చెప్పుకోవచ్చు. రుద్రుని రంకారం నుండి ఎత్తిన 7, అమ్మవారి పరంగా వచ్చిన 43, 2, మొత్తం 50. అచ్చులన్నీ 16 అక్షరాలు అమ్మవారి యొక్క భగవతీ తత్వాన్ని తెలియజేస్తాయి. ఇది స్ఫటిక వర్ణం కలిగి ఉంటుంది. హల్లులన్నీ కచ్చటప ఇవి శివతత్వం, ఇవి పగడపూరణ స్థితిలో ఉంటాయి. యకారం నుండి హా వరకు మనసు పసుపు రంగుల్లో ఉంటాయి. ఇది శక్తి స్వరూపం. సంయుక్తాక్షరం చ, ఇది అరుణవర్ణంలో ఉంటుంది. సాధనాపరంగా ఈ అక్షరాల యొక్క పలకడంలో స్వరూపంలోని చైతన్యాన్ని కలిగించి దాని ద్వారా మన అవయవాలు పనిచేస్తున్నాయి. అందుకే అచ్చు లేకుండా అల్లులు పలకలేరు అని ఆదిశంకరాచార్యులు వారు శక్తి శబ్దంతోనే శివుని శబ్దం పలకబడాలి అని చెప్పారు. ఈ 50 అక్షరాల రూపంలో 50 అక్షరాలను పూజగా భావించాలి. ఇదే అక్షర పరబ్రహ్మ స్వరూపంగా భావించాలి. ఈ ఆరాధనా విధానం చాలా శాస్త్రీయమైనదిగా తెలియబడుతున్నది. అక్షర శక్తులు రక్షణాత్మక శక్తి సంకేతం. సంపుటం ముద్ర 10 ముద్రలు, సుముఖం విముఖం విస్తృతం. ఈ 2 చేతులు నమస్కారం ముద్రే ఒక బిందువుగా ఉంటుంది. చక్రంలో ఉన్న బిందువుకు సంకేతం. పిండాకృతంలో ఉంటుంది, గుడ్డులో ఉంటుంది. అంతుపట్టని స్థితి నుండి అంతుపట్టే స్థితి. ఈ గర్భంలో ఉన్న బిడ్డకు ఈ పరిణామాలన్నీ ఇందులో కలిగి ఉంటాయి. ఈ దేవత 16 శక్తులు కలిగి ఉంటాయని చెప్పారు. అల్లుల్లో ఈ శక్తి అంతా ఈ శక్తి అంతా 4 ముద్రల్లో ఉంటుంది. గర్భస్థితిలో డాక్టర్లు చెప్పినా చెప్పకపోయినా ఆ ఆకృతి ద్వారా మనకు తెలుస్తుంది. మన శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి. గర్భ శిశువు యొక్క ప్రక్రియ 1 నుండి 4 నెలల వరకు స్వాధిష్టాన చక్రం ఢాకినీ దేవత, 4 నెలలకు మూలాధారం సాకినీ దేవత, 6వ నెలకు ఆకినీ దేవత ఆజ్ఞాచక్రం, 7వ నెలకు అధోముఖంలో ఉంటారు. సహస్రారంలో విష్ణు చక్రం ఉన్నది ఈ బిడ్డ తాలూకా స్వరూపం. గర్భ శిశువులో ఉన్న జీవుడు ప్రజ్ఞ కలిగినంత వరకు ఈ మంత్రాలతో ఉన్న రక్షణ కలిగి ఉంటాడు. ఒకసారి గర్భస్థితిని గర్భాన్ని విడిచిపెట్టిన తర్వాత తన ప్రజ్ఞను కోల్పోతాడు. అందుకే తన యొక్క ప్రజ్ఞ స్థితిని పొందగలడం కోసమే ఈ అక్షర బ్రహ్మ సాధన ద్వారా 50 అక్షరాల్లో శక్తిని గ్రహించి తద్వారా సాధన చేయగలిగితే మళ్ళీ ప్రజ్ఞని పొందవచ్చు. ఎలా జన్మించాడో అలాగే దేహాన్ని వదిలేస్తే ఈ మంత్రం ద్వారా మళ్ళీ ఆ మంత్రం ద్వారా తిరిగి మనం మోక్షాన్ని పొందవచ్చు. ఈ అవకాశం ఒక్క మానవునికి మాత్రమే ఉన్నది. ఈ నిశ్శబ్ద స్థితిని ప్రతిశ్రవాయచ. సృష్టి అంతా ప్రతిధ్వనుల రూపంలోనే ఉంటున్నది. మిగిలిన సృష్టిలో ఉన్న ఇతర జీవులు, వృక్షాలు వాటికి వ్యక్తం చేసే శక్తి లేదు. ఒక మానవుడికి మాత్రమే వ్యక్తం చేసే శక్తి ఉంది. అందుకే రుద్రంలో ప్రతి మంత్రంలోనూ పాల ఉత్పత్తుల్లో పాలు ఎలాగున్నాయో అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వర సర్వదేవతల యందు వ్యాపించి ఉన్నాడని తెలుస్తున్నది. ఈ రుద్రం శివుని విశ్వరూపంగా మనం చూడవచ్చు. అందుకే ఇది శవా ప్రతిశవాయికి గురువుగారు శాస్త్రి గారు చెప్పిన దానికి సూక్ష్మంగా చిన్న విశ్లేషణ అంతే. ఆశుషాయనాయచ ఆసురదాయచ కూడాను. ఆశుషాయనాయచ అది శబ్దాన్ని గురించి సంబంధించినది అయితే ఇది వేగాన్ని గురించి సంబంధించింది. ఇది ఏంటంటే ఆశుషాయనాయచ అత్యంత వేగంగా అంతమైన యుద్ధానికి నమస్కారం. ఆసురదాయచ అంటే అఖండమైనటువంటి శక్తివంతమైనటువంటి సేనలకు నమస్కారం. ఇది వేగానికి సంబంధించినది.
శబ్దం యొక్క శక్తిని మహర్షులే డిస్ట్రక్షన్ వైపు పోకుండా కన్స్ట్రక్షన్ వైపు ఆలోచనతో పోతే మనకున్నది మనోశక్తులు ఎన్ని ఆలోచనలు ఉన్నాయో అన్ని శక్తులు మనోచతుష్టయం, మనస్సు, చిత్తం, బుద్ధి, అహంకారం. ఆలోచనకు సంపూర్ణ శక్తి ఆయుధం. ఆలోచనకు సంపూర్ణ శక్తి ఆయుధంగా మారుతుంది. అసుర సాహిత్య వాక్కుతోనే వరం ఇవ్వచ్చు, వాక్కుతోనే శాపం ఇవ్వచ్చు. మనస్సు యొక్క అందులో చిత్తం 5 స్థాయిలు ఉంటాయి. నిర్ణయాత్మక స్థితి బుద్ధి. ఈ బుద్ధి కాలానికి అన్నా శబ్దానికన్నా మనోవేగం అత్యంత శక్తి కలిగినటువంటిది. కాంతి వేగం 1,86,000 నిమిషాలు అయితే ఒక సంకల్పంతోనే మనోవేగంలో 1 సెకండ్లో ఆ వేగానికి మించి వెళ్ళిపోతారు. అంటే ఏంటి? దీని వేగం వినియోగం నడుస్తూ కాలు జరిపోవడం ఒకటి, పరిగెత్తుతూ కాలు జరిపడిపోతే కొంచెం కాలు విరుగుతుంది. అదే మోటార్ సైకిల్ మీద వేగంగా పడిపోతే ఇంకా పెద్ద దెబ్బతుంది. అలాగే విమానం వేగంలో పడిపోతే అది ఇంకా దెబ్బ తగులుతుంది. రాకెట్ వేగంలో ఉంటే మనిషి కనపడకుండా పోతాడు. వీటన్నింటిలోనూ పడడం అన్నది కళ్ళారా చూసాం కదా విమాన ప్రమాదం. అవును సార్, అవును గురువు గారు. ఈ వీటన్నిటిలోనే ఉన్నది పడడం అన్నది ఒకటే, కానీ ఉన్నదంతా వేగంలోనే ఉంది. ఈ వేగం నెగిటివ్తో చేస్తే చాలా ప్రమాదం. పాజిటివ్ థాట్ ప్లస్ పాజిటివ్ థాట్ తోటే చేయాలి, చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే కదలని నీళ్లు మురికి లేకుండా ఉంటే మన ప్రతిబింబాలు అందులో కనబడతాయి. అంటే మనసు నిర్మలంగా ఆలోచన రహితంగా ఉండాలి. అలాంటప్పుడు మన తాలూకా ఆత్మ మనకు కనబడుతుంది. ఆత్మ రాజు అయితే సైనికులు కంట్రోల్లో ఉంటారు. రాజు ఆజ్ఞ ప్రకారం అనుకూలం. సైనికులు వెచ్చడిగిరిగా రాజు వదిలేస్తే అనుమతి సంబంధం లేకుండా వాళ్ళు అక్రమంగా ప్రతికూలంగా ఉంటారు. వేగం సూచించిన విధంగా గమ్యంకు పోకూడదు. అది సాంప్రదాయం. తర్వాత సాంప్రదాయం గురించి చెప్పారు. సంపూర్ణంగా వచ్చిన జీవన విధానం సుత్కృష్టమైన విధానము సాంప్రదాయం. సాంప్రదాయం అంటే పెద్దవాళ్ళ నుంచి మనం పొందేది, నీకు పెద్దల ద్వారా వచ్చేది. అందుకే కృతయుగం సాంప్రదాయం సహజమైన యుగాన్ని లక్షణాలు కలిగి ఉంటాయని చెప్పారు. మనసును నియంత్రించడానికి ఒక మంత్రం నిరాకార బ్రహ్మ. మన శరీరంలో బ్రహ్మారంధ్రంలో చూడవచ్చు. 1, 2గా చూస్తాము. అది ఏంటంటే ఉదయం ఒక్కటే ఉండడం, మనస్సు కూడా ఒకటే అయినా అందులో 4 రకాలు. 1, 2 దూరంగా 1, 2గా మారడం అంటే హృదయాన్ని మ్యూజికల్ చైర్గా చేయకూడదు. 1 జిహ్వేంద్రియ చాపల్యం, 2 గృహేంద్రియ చాపల్యం. ఈ 2 చపలచిత్తంగా వాడుకోకూడదు, అచంచలంగా ఉండాలి. సాధనాపరంగా సాధన ఓంకారం, సోహం, అచ్చులు 16. వీటికి అమ్మవారి నామాన్ని శివజ్ఞాన ప్రదానిగా చూడాలి. దీపం కాంతి వ్యాపితం, శివశక్తి పరాశక్తి ఒకే నాణానికి 2 పక్కలా ఉన్నట్టుగా ఇది భావించాలి మనం. అనేక రకాల శబ్దాల ఆధారాలుగా 50 అక్షరాలు పుట్టాయి. శుద్ధ శక్తులు విచక్షణతో చేస్తున్న వారికి శుద్ధత్వం, తత్వాలు, సిద్ధత్వం కలుగుతుంది. 14 శబ్దాలు పంచ ప్రపంచం. కంఠస్థానంలో ఉన్నది విశుద్ధ చక్రం, జీవి యొక్క పుట్టుకకు సంబంధించి 1 నుండి 4 వరకు. హృదయం వాయుస్థానం, నాభి అగ్నిస్థానం, మూలాధారం యోనిస్థానం ఏవో చెప్పారు. ఈ స్థూల సూక్ష్మ శరీరాలు 3 ఒకే రకంగా ఉంటేనే మొదలు ఇవన్నీ నశిస్తేనే మోక్షానికి పోగలరు. శరీరానికి కాలపరిమితి, కాలం యొక్క 1,86,000 కాంతి వేగంగా మూలంగా మనకు వయో నిర్ధారణ జరపకూడదు. 50 కాంతి వేగం మన మీద పడకుండా మన వయస్సు పరిమితం అయిపోయింది. ఇది ఈ 2 మంత్రాల గురించి చెప్పారు. ఈ రోజు కూడా చాలా విషయాలు చెప్పారు. శాస్త్రి గారు ఇందులో నాకు ఏంటంటే నేను కంక్లూడ్ చేసే ముందు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ హంసత్యబోధ గాయాంగంలో వేదికలో సుమారు 20 రకాలైన కార్యక్రమాలు ఉన్నాయి. నిర్విఘ్నంగా అందుకే జరుగుతున్నాయి. ఇవన్నీ ఈ రుద్రానికి ఆధారమైన కార్యక్రమాలు అని మనం అనుకోవాలి. ప్రతిశ్రవ యొక్క అనంతమైన అర్థం, విస్తృతమైన అర్థం ద్వారా తెలుసుకోగలిసాం. అందుకే ఈ రుద్రం వరకు ఈ వద్రం ఈ అహంసత్యబోధ తలమానికం వంటిది. జరుగుతున్న కార్యక్రమాలు, సత్సంగాలు, గానామృతాలు, పారాయణాలు, నామస్మరణలు ఇవన్నీ రుద్రమంత్రాలు ప్రతిరూపాలు, ప్రతిబింబాలు. ఈ హంసత్యబోధను స్థాపించే గంతకుందులు గురు దంపతులు ఎట్టిదన్నిజలో మనం చెప్పనక్కర్లేదు. ఎలాగైతే చందనం అరగదీసిన కొలిది దాని సుగంధం బయటపడుతుందో, ఎలాగైతే చెరుకుని నమిలి కొలిది దానిలోని మాధుర్యం మనకు లభిస్తుందో, ఎలాగైతే బంగారం
కరిగించిన కొలిది పరిశుద్ధమైన అపరింజిగా మారుతుందో అలాగే ఈ కార్యక్రమాల్లో అహం సత్యబోధకులు గుడి దంపతులు పవిత్ర సంకల్పంతో కార్యదీక్షతో సేవా తత్పరతో ఇంకా ప్రకాశవంతంగా ముందుకు సాగుతాయి. ఎందుకంటే ఇది సాక్షాత్తు సత్యసాయి ఈశ్వరుని అవతారంలో వెలిసిన ఒక గొప్ప ఆధ్యాత్మిక వేదిక. ఇంకా చెప్పాలంటే ఇందులో జాయిన్ అయిన వారు ఆరోగ్యం బాగు చేసుకుంటున్నారు, ఇందులో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఆనందంగా బయటపడుతున్నారు. ఆధ్యాత్మిక ఇందులో పొందుతున్న ప్రత్యక్ష అనుభవాలు ఇవి. నాకు ఈ అహం సత్యబోధకులో చోటు దొరకడం, ఈ స్వామితో పాటు పూజ్య గురుదేవులతో పాటు ఎంతో గొప్పవారి సత్సాంగం కలగడం నా యొక్క పూర్వజన్మ పుణ్యఫలంగా నేను భావిస్తున్నాను. గురు దంపతులకు శాస్త్రి గారికి కోటేశ్వరరావు గారికి ప్రదర్శన విషయాలు నేను ఎప్పటికీ ధన్యజీవుని. ఇంకొక విషయం ఏంటంటే ఈ రుద్రంలో కోటేశ్వరరావు గారిని సాక్షాత్తు స్వామే నియమించారా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వారి ప్రజ్ఞతో వినిపించడం రుద్రంలో ఎన్నో విషయాలు సభ్యులంతా తెలుసుకోవడం జరుగుతున్నది. విశ్వమంతా శివమయంగా కనబడుతుంది. విశ్వంలో ఉన్న శివ విభూతులుగా శివుని విశ్వరూపునిగా విశ్వాతీతునిగా సాక్షాత్కం చేస్తున్నది ఈ మంత్రం, ఈ రుద్రం. బ్రహ్మశ్రీ శాస్త్రి గారి యొక్క ప్రజ్ఞతో ఈ రుద్రాన్ని వినిపిస్తున్నారు. ప్రతి అనువాకంలోనూ కూడా ఎంత గొప్ప ఉందో ఆ అనువాకంలో అర్థమైంది. ద్వంద్వక్షరాలు గల మంత్రాల యొక్క విశ్లేషణ చాలా అద్భుతంగా తెలియజేస్తున్నారు. ఇలా చెప్పినప్పుడు శాస్త్రి గారికి ఈ అహం సత్యబోధక మీద ఉన్న ప్రేమ ఎంతో ప్రస్ఫుటంగా గోచరిస్తున్నది. అందరినీ ప్రేమగా పలకరించడం, ఓపికగా వారి సందేశాలు తీర్చడం. ఈ రుద్రంలో 300 మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు 6వ వాకంలో 9వ మంత్రంలో ఉన్నాం. ఈ అహం సత్యబోధకి ఈ కార్యక్రమం నెంబర్ 1లో ఉన్నదండి, ఎట్టి సందేహం లేదు. ఎన్నో అద్భుతమైన కార్యక్రమం. ఈ మధ్య పిల్లలు చేసిన సత్సంగాలు అయితే వాళ్ళ వయసుకు మించిన అంశాలను ఎంచుకొని అసలు ఇంత పిల్లలు ఈ అంశాలలో సత్సంగాలు చెప్పగలరా అనిపించింది అందరికీ. దాని మీద ఎక్కడ అసలు రివ్యూ చెప్పలేదు, కానీ చాలా అద్భుతంగా చెప్పారు. వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళు ఎన్నుకున్న సభ్యులేంటి, ఒక్కొక్కరు ఎలాంటివి ఎన్నుకున్నారు, అష్టపుష్పాలట, విద్య యొక్క గొప్పతనం అట, తల్లిదండ్రుల మీద దైవాలట, లార్డ్ బుద్ధ అట, భారతీయ సంస్కృతి అట, కరణం సుబ్బమ్మ గారి జీవిత చరిత్ర, వేదమంత్రాలు, శివోపాసన మంత్రం, దుర్గా సూక్తం, క్షమాప్రార్థన, మేధా సూక్తం, ఇంగ్లీష్లో కుచేలుని కదా, ఎంత క్లిష్టమైనవో ఇవన్నీ ఆ చిన్నారులు బంగారులు ఎంత గొప్పగా చెప్పారు. ఇటువంటి శక్తి, ఇలాంటి ఈ వైభవం ఈ ప్రతిశ్రవాయులో ఉన్నది. ఈ ప్రతిశ్రవాయుచే ఈ అహం సత్యబోధలో కనబడుతున్నది అని నాకు ఒక అభిప్రాయం సార్. అది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నా సహాధ్యాయులందరికీ నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. గురువు గారికి మరోసారి నా నమస్కారం తెలుసుకుంటున్నాను. ఈ రోజు కూడా ప్రత్యక్షంగా ఎన్నో విషయాలు చెప్పారు. అది మళ్ళీ చరివించడం ఎందుకు, వారి నోటంటే అందరూ విన్నారు కాబట్టి ఇక్కడితో నేను ఆపుతున్నాను. జై సాయిరామ్ సార్. ఓకే సార్, ఇక్కడ అందరికీ నమస్కారం.